అంటే ఈ 3 ఎట్లా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు? సింగింగ్, వ్యవసాయం, చదువు. నీ వీడియోస్ చూస్తుంటే అసలు వేరే లెవెల్. పొలం పనులకు వెళ్తావు కదా, ఎవరు కూలీళ్ళు వస్తారా? వస్తారు. వచ్చినప్పుడు పాట పాడని చెప్పేసి అడుగుతా ఉంటారా? పని తర్వాత చేసుకుందు, రామ్మ మాకు పాట పాడదు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక మంచం మాత్రమే తడవకుంటుండే అనమాట వర్షం వస్తే. డాడీ ఒక్కడు పని చేసుకుంటే ఓర్వలేక ఇక డాడీని ఒక్కడిని ఒంటరిని చేస్తారు అన్నట్టు ఇంట్లో బాధపడేది డాడీ. ఏదో ఒక రోజు మీకు కూడా గట్టి సక్సెస్ సాధించిన తర్వాతకి వాళ్ళందరూ నోర్లు మూసుకుంటే డాడీ. నాకు 2 మేనమామలు. మా మేనమామలు ముందు వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు డాడీని ఈ ఊర్లో ఎదగనిచ్చారు. ఓకే. తమ్ముళ్ళు 2 తమ్ముళ్ళే మాకండ, మాకు ఎవ్వరు లేరు. వాడే రమ్మన్నదారా నిన్ను పోయినమైపోతున్నావు. 6 months హాస్పిటల్నే ఉండండి, ఐసీయూ. 40 lakhs ఏవో అయినాయి. 40 లక్షలు పెట్టినా బతకలే. పేదవాళ్ళ ఇంటిలో పుట్టి చదువులమ్మ ఒళ్ళోన పెరిగి ఆకలి కడుపులతోటి ఆశయాల నించుకొని పోలీసు ఉద్యోగమందు వెలిగిపోయాడే. అక్కనొదిలి తమ్ముడెందుకు అలిగిపోయాడే. అంటే పెళ్లి చూపులు అవి ఇట్లా జరిగినాయా? అంటే చూసి పోవడం ఉన్నూరే కదా. ఓకే. చూసేదే కదా, నచ్చిందా నచ్చలేదా అని అడుగుతున్నా. సరే తరుణ్, నువ్వేం చదువుతున్నావు? సో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? సో 12లో 6 తీసేస్తావు, ఇప్పుడు 6లో 3 తీసేస్తావు, 3లో 2 తీసేస్తావు, తర్వాత 1. అంటే 3 సంవత్సరాలు ఇంకా. ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే అమ్మ నాన్న కష్టపడుతున్నారని చెప్పేసి మీరు కూడా వెళ్ళి పొలంలో పని చేస్తారంట కదా ఫ్యామిలీ మొత్తం. సో దానికి మీ ఫ్యామిలీకి మొత్తం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదర ఇగెలు పనుమలు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, సింగర్ ఝాన్సీ. ఈ మధ్య ఆమె పొలంలో వీడియోలు చూసిన తర్వాత అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి యూత్కి అని చెప్పేసి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. సో హాయ్ ఝాన్సీ. హాయ్ అన్న. ఎట్లున్నావు అమ్మా? బాగున్నా, మీరు బాగున్నారా అన్న? సూపర్ ఉన్నా. సో నీ వీడియో చూసిన తర్వాత నాకు అంటే అక్కడ చదువుకుంటూ ఇక్కడ పొలంలో పనిచేయడం అసలు చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే. అంటే నువ్వు ఎంతో మందికి యూత్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి నేను నీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. అంటే ఈ మధ్య యూత్ ఎట్లుంటారంటే పేరెంట్స్ పొలంలో పని చేస్తున్నా ఒకసారి అక్కడికి పొలం దగ్గర రారా లేకుంటే దించేసి రారా అన్నా కానీ చల్ మేము రాంపో అని చెప్పేసి ఇట్లాంటి ఉన్న సిచ్యువేషన్ ఈ జనరేషన్లో. సో నీ వీడియోస్ చూస్తుంటే అసలు వేరే లెవెల్. అంటే పొలం దున్నడం కానీ ఆ ట్రాక్టర్ నడపడం కానీ. సో అంటే ఈ పొలం పనులు చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నావు? ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచే వ్యవసాయం చేసేదన్న. డాడీ ఒక్కడు బావి దగ్గరికి వెళ్ళి, డాడీకి అన్నదమ్ములు ఎవరు లేరు, డాడీ ఒక్కడే వ్యవసాయ పనులు చేస్తుంటే సరే మేము 3 ఆడపిల్లలమైనా డాడీకి మగ పిల్లలు కానీ లెక్క హెల్ప్ చేస్తాను. డాడీ కష్టం చూసి నేను వ్యవసాయంలోకి దిగిన. ఓకే. అంటే ఎట్లా అంటే డాడీ కష్టాలు ఏముండే అసలు? అంటే చిన్నప్పటి నుంచి డాడీ బాగా మా నలుగురిని పోషిస్తానికి డాడీ 17 years నుంచే మోటార్లు అల్లేది, లోపడి మోటార్లు ఉంటాయి కన్నా అవి లోపలికి పోయి మోటార్లు పీకేది అనమాట. అట్లా చాలా కష్టాలు పడ్డాడు డాడీ. అంటే వాటర్ లేకుండా పొలంలో? లేకుండే వాటర్. ఓకే. అట్లా వేరే వాళ్ళ మోటార్లు కూడా రిపేర్ చేసేది అనమాట డాడీ, అల్లేదనమాట. ఓకే. అన్ని కష్టాలు పడి వచ్చిండు డాడీ. అట్లా డాడీ కష్టాలు అప్పుడు 17 years నుంచి కష్టపడి ఇప్పుడు డాడీకి మెడ దగ్గర డెస్క్ ప్రాబ్లం అనమాట. ఓకే. అట్లా డాడీ ఒక్కొక్కప్పుడు అంటే బనీని తీసుకోవడానికి కూడా చేతులు ఇట్లా పైకి పెట్టేది అనమాట.
ఫిజియోథెరపీ వల్ల ఆ దేవుని దయ వల్ల తగ్గిపోయింది ఇప్పుడైతే కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు. బెటర్ ఇప్పుడు ఇట్లా బనీని ఇప్పాలన్నా 2 చేతులు ఇట్లా అంటే మేమే ఇప్పేదన్న అన్ని అంత ఏజ్ నుంచి కష్టపడ్డాడు డాడీ. ఇప్పుడు బొక్కలు అరిగిపోయినాయి కదా, డాడీకి ఇక మీద మేమన్నా హెల్ప్ చేయాలి. ఇక బిడ్డలమైన కొడుకులమైనా మేమే. ఒక తమ్ముడు ఉన్నాన్న నాకు, 2 అక్కలు, నలుగురం కలిసి డాడీకి హెల్ప్ చేస్తాం. ఓకే, సో నలుగురు చేస్తారు పనులు అంటే ఎవరో ఒకళ్ళు ఇంట్లో చేయకుండా ఉంటారు కదా? 2 అక్కలు తక్కువ, ఎందుకంటే వాళ్ళు రారు ఎక్కువ బాయ్ దగ్గరికి. ఓకే, నేను తమ్ముడు చేస్తాం. నువ్వు తమ్ముడు చేస్తావు. తమ్ముడు ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న ఇప్పుడు తమ్ముడు. నువ్వు? నేను పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయిపోయింది, ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఏం అవ్వాలనుకుంటుంది అసలు ఝాన్సీ? గౌట్ జాబ్ కొట్టాలన్న. గౌట్ జాబ్ కొట్టాలి. గవర్నమెంట్ జాబ్ కొడితేనే డాడీ కష్టానికి ఫలితం ఉంటుంది. లేకపోతే డాడీ కష్టం వృధా చేయొద్దు అన్నది నా సంకల్పం అన్న. మా నలుగురిలో ఒక్కలం సెటిల్ అయినా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడన్న. నా కష్టానికి ఫలితం దక్కింది అని డాడీ కళ్ళల్లో ఆనందం చూడాలంతే. కారా, నువ్వు మాట్లాడుతుంటే ఎంత మంచిగా మాట్లాడుతుంది అనిపిస్తుంది. కొన్ని మాటలు ఉన్నాయి, ఏదో పుంటికూర కట్టుకుంటూ ఒకటి మాట్లాడుతూ. అవునన్నా. అవునా? సో ఒక్కసారి ఆ డైలాగ్ గుట్టు. గెలవాలంటే కష్టాలని ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి, ఇదే జీవితం. సో ఏడ నేర్చుకున్నావు ఇది? అంటే తమ్ముడు చెప్పిండు అన్న ఈ డైలాగ్ నాకు. అక్క ఈ డైలాగ్ చెప్పాక నువ్వు పాటలతో చాలా మందికి మోటివేట్ అవుతుంది, పాటలు కాకుండా మాటలతో కూడా జనాల్ని మోటివేట్ చేయాలి మనం అన్నట్టు నేను చెప్పే ప్రతి డైలాగ్ తమ్ముడు నాకు చెప్తాడు అనమాట డైలాగ్స్. అదే అంటే ఈడ అంత రేంజ్ లో ఏం చెప్పలే కానీ అక్కడ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. అది ఫీల్డ్ మీద ఉంటుంది అన్న, అదే అప్పుడు వేరే ఉంటది. అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ పొలం దగ్గరికి వెళ్తా ఉంటావా లేకుంటే ఎట్లా? అవునన్న, కాలేజ్కి వెళ్తూ పొలం దగ్గరికి, అంటే పొలం దగ్గర ఏదైనా వర్క్ ఉందనుకో కాలేజ్కి వెళ్ళడం బంద్ చేస్తా. కాలేజ్కి వెళ్ళావు ఆ రోజు? వెళ్ళాను. తెల్లారి వెళ్ళిన తర్వాత నిన్న ఏం జరిగిందో మా ఫ్రెండ్స్ని కనుక్కొని మళ్ళీ నైట్ అవుట్ చేసైనా నిన్నటి వరకు ఈ రోజు వరకు కంప్లీట్ చేసేదాన్ని. ఓకే, అట్లా చాలా కష్టాలు. ఓకే, అంటే ఆ కష్టాల గురించి ఇంకా మాట్లాడుతూ ఉందాం. సో అంటే ఈ వ్యవసాయం చేసే రైతుల కోసం ఒక మంచి పాట పాడు. తప్పకుండా అన్న. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది రైతన్నలే. అవును, ఎక్కువ నన్ను ఫాలో అయ్యేది కూడా రైతులే. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను తక్కువ టైంలోనే ఇంత మంది జనాలకు రీచ్ అయినా. సో రైతుల కోసమే పాట పాడతాను. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరం గుండని అన్నరు, చెమట సుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది, కంటి రెప్పల కవడిలోనే పంట రాసి నెలకొన్నది, వందనాలు రైతన్న నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా, వందనాలు రైతన్న నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. సూపర్ అసలు. థ్యాంక్ యూ. అయితే ఎప్పటి నుంచి చేస్తున్నావు వీడియోస్ నువ్వు? అంటే నా డిగ్రీ అయిపోయిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేసిన అన్న నేను. ఓకే, అంటే నాది యూట్యూబ్ తమ్ముడు చాలా ఇయర్స్ అవుతుంది క్రియేట్ చేసి, 3-4 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఎప్పుడో ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అక్షర ఫౌండేషన్ ఫేర్వెల్ డే అట్లుంటాయి కదా, అప్పుడు పాడినప్పుడు ఏదో ఒకటి అప్లోడ్ చేసేది. ఇంత పట్టులేదు సోషల్ మీడియా మీద. డిగ్రీ అయిపోయిన తర్వాతకి డిగ్రీ హాలిడేస్లో తమ్ముడు, అక్క నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, ఆడపిల్లలు అసలు చేయరు, నువ్వు చేస్తున్నావు అంటే నిన్ను 10 మంది చూస్తే వాళ్ళిద్దరన్నా మారరా, ఈమె లెక్క మనం చేయాలని అన్నట్టు ప్రతి ఒక్కటి సింగర్ ఝాన్సీ అని నాకు యూట్యూబ్ క్రియేట్ చేసి నా ఐడిలో నేను చేసే ప్రతి పని పెడతాడు తమ్ముడే. ఓకే, మొత్తం తమ్ముడే మొత్తం వీడియోస్ మొత్తం తీస్తాడు. తమ్ముడే నాకు మమ్మీ డాడీ జన్మనిచ్చిరంటే, నాకు ఈ సోషల్ మీడియా జనాలందరి మనసులో స్థానం సంపాదించాలంటే దానికి కారణం తమ్ముడే. ఓకే, అంటే తమ్ముడు ఎప్పుడు కూడా కనిపించలేడు కదా వీడియోలలో? కనిపించడన్న. ఓకే, అంటే పని చేస్తాడు పొలంలో? చేస్తాడు. ఇద్దరం కలిసి చేస్తాం. ఓకే, కాకపోతే వాడు ఏంటంటే వద్దు అక్క నేను కనపడి, బాయ్స్ చేసిన పని ఆటోమేటిక్గా బాయ్స్ ఎవరైనా చేస్తారు, అందులో కొత్త ఏముంది. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అంటే ఆడపిల్లలు అంటే కొంతమంది భయపడేటోళ్ళు ఉంటారు. ఆడపిల్ల అంటే సమాజంలో ఎట్లా బ్రతకాలి, ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో అని చాలా మంది ఆడపిల్లలు కనాలన్నా కానీ ఆడపిల్ల పుడుతుందంటే ఆపరేషన్లు చేయించుకోవడం అట్లా జరుగుతుంది. కానీ ఆడపిల్ల పుడుతుందన్నా ఏ పేరెంట్స్ కూడా భయపడొద్దు అన్నట్టు
తమ్ముడు. నిన్ను చూసిన తర్వాత పక్క వాళ్ళు అనుకుంటారు కంటే ఇట్లాంటి కూతుర్ని కనాలని చెప్పి. చాలా మంది పెడతారన్న ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్లు, ఇట్లాంటి బిడ్డ ఉన్న ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటది, కంటే ఇటువంటి బిడ్డనే కనాలి, ఆ బిడ్డను కన్నా తండ్రి మీసం వెలేసుకొని తిరగొచ్చు ఆ ఊర్లో అని చాలా కామెంట్స్ పెడతారు. అంటే ఇట్లా అగ్రికల్చర్ చేసేవాళ్ళు, ఈ ట్రాక్టర్ నడిపే వాళ్ళను నేను అగ్రికల్చర్ హేమలత అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది, ఒక అక్క. సో అక్క తర్వాత నేను నిన్నే చూసిన. అవునా? సో అంటే ఈ ట్రాక్టర్ నడపడం కానీ ఇప్పుడు ఈ పొలం పనులు అనగానే మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వెంబడి వెళ్ళి నేర్చుకోవడం ఇట్లా ఉంటుంది. సో నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ వ్యవసాయం? 9th క్లాస్ నుంచే చేసేదన్న. అప్పుడు 9th క్లాస్లో డ్రమ్ సీడ్ వేసేదన్నమాట డాడీ. ఆ డ్రమ్ సీడ్ గుంజడము, డ్రమ్ సీడ్ అంటే ఇప్పుడు మనం నాటు వేసిన తర్వాత నాటు పెడతారుగా, అట్లా కాకుండా డైరెక్ట్ వడ్లే ఆడ కొన్ని కుప్పలుగా పడతాయి అనమాట. బండి గుంజుకపోతున్న కొద్దీ ఆ రౌండ్స్ ఇట్లా తిరుగుతున్న కొద్దీ ఆడుకొని లైన్గా పడతాయి అనమాట. ఓకే. సో డ్రమ్ సీడ్ వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది పంట కూడా. ఓకే. అట్లా కాకపోతే అవి మాది కొంచెం చెలక పొలం, దిగుబడుతుంది అనమాట బాగా. సో వాటర్ ఒక్కడ ఆగి ఒక్కడ లేకపోయేసరికి డ్రమ్ సీడ్ కొయ్యలే ఒకసారి. కాదు, దాన్ని పట్టుకొని లేవల్ చేస్తావు అనుకుంటా కదా? అది లేవల్ చేసేదేనా? పైప్ ఉంటది, నార్ పోస్తానికి మనం కరిగేట్ చేసి డాడీ కరిగేట్ చేశాడు కదా, తర్వాత మిర్రులు ఉంటాయిగా, వాటర్ ఆగొద్దు అనమాట. మళ్ళీ వాటర్ ఉంటే వరిగింజ మురిగిపోతుంది అనమాట, మొలవదు. అందుకే వాటర్ ఒకవేళ మనం తీయాలన్నా ఒకేసారి రావాలి, ఏడ వాటర్ ఆగొద్దు. దానికోసం ఏమైనా ఎత్తుంటే దాన్ని ఆ పైప్ తోని మళ్ళీ లోతుకున్న దానికి గుంజుకొస్తాం. ఓకే. సో అది మొత్తం గుంజుకొస్తావు. ఇప్పుడు వరి పంట పండాలంటే సో 6 months అంటారు. ఈ 6 monthsలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి చేయాలి అసలు? ఫస్ట్ తూకం పోసుకోవాలన్న. అంటే ఒడ్లు మనం తీసుకొస్తాం, వాటిని నానబెట్టిన తర్వాతకి అవి చిన్న మొలకలు ఎత్తిన తర్వాత నార్జల్లు తూకం పోసుకోవాలి. నారు పోసిన 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో నాటేపియాలి. ఓకే. నాటేపించిన తర్వాత 3 రోజులకి కలుపుకోకుండా మందు ఉష్కలో కలిపి చల్లాలి. ఓకే. తర్వాతకి మళ్ళీ 15 రోజులకు యూరియా వేసుకోవడం. ఇంకా పొలం ఒకవేళ దానికి ఏమైనా రోగం ఇట్లా వస్తుంది అప్పుడప్పుడు, వాటిని మనం ఫెర్టిలైజర్ దగ్గర చూపించి ఆ పొలం దాని దగ్గర మందులు తీసుకొచ్చి మళ్ళీ కొట్టడం, బలం కోసం అడుగు పిండి వేయడము, అట్లా చేస్తూ ఉంటాం. ఓకే. చాలా రిస్క్ అన్న. కాదు, ఇప్పుడు మాలాంటి పొలం పనులు చేయొచ్చా అని అంటే నువ్వేమని చెప్తావు? చేయాలనుకుంటే మీకు పట్టుదల ఉంటే చేయొచ్చు అన్న, ఈజీనే అందులో. ఓకే. కాకపోతే కొంతమంది నడవలేరు బుడదల, కాలేసి కాలేయాలన్నా అమ్మో మేము బుడదనా ముట్టుకోమని. అట్లా కాదు కానీ నేను ఒకసారి పొలంలోకి దిగుదామని చెప్పేసి దిగిన. సో అప్పుడు ఏదో యూరియానో ఏదో చల్లేటప్పుడు దిగిన ఉంటాయి అనమాట. ఆ వీడియోలు కూడా ఉంటాయి, మీరు వెళ్ళాలన్నా చూడండి. సో అంటే ఆ బుడదల నుంచి కాలు వేయాలన్నా కానీ కాలు రాదుగా. అలవాటు లేదు అన్న మీకు. మాకు పొద్దున్న లేసి అదే పని కాబట్టి మేము అల్ల ఉరుకుతాం బుడదల. ఓకే. అయితే ఇంకోటి నీ వీడియోలలో నేను ఒకటి చూసిన, ఏదంటే ఒక పెద్ద పైప్ తీసుకొని చేను మొత్తం ఇట్లా వంగిపోయిన దాన్ని ఇట్లా నువ్వు స్టేటా సంథింగ్ ఇట్లా చేస్తా ఉన్నావు. అవునవును. అప్పుడు నాకు ఆ వీడియో చూస్తుంటే ఏమనిపించింది అంటే, కాదు ఇంత ఈజీగా చేసేస్తుంది, మన పాములు వస్తే ఆ గడ్డిల నుంచి అన్నట్టు అనుకున్నా. అంటే ఈ పాములు అవి వస్తాయని భయం ఉండదా? ఏం లేదన్న, ఇక భయం అనేది పోయింది. ఓకే. అంటే ఇప్పుడు భయపడితే మనం ఏం చేయలేమన్నా. ఇప్పుడు ఆడ బాయ్ అన్నాక పాములు ఉంటాయని తెలుసు ఆటోమేటిక్ గా. మొన్న రీసెంట్ గా కూడా వరాలకు చెట్లు తీసేసిన, చాలా గుబురు ఉంటే చెట్లు అన్ని తీసేసి ఎండిన తర్వాత తగలబెట్టిన. 2 రోజులకు ఆ గడ్డి కొయ్యకాళ్ళు అంటే పొలం కోసిన తర్వాత అవి ఉంటాయి కర్రలు తగలబెడదాని పోయేసరికి ఆడ పెద్ద తాజువం కూసం వేసింది. అరే ఆ రోజు నేను చెట్లు బీకే రోజు ఒకవేళ ఆడ పాము ఉంటే అని అప్పుడు అబ్బాయి కొద్దిగా అంటే కుబుసం ఉందాడా? కుబుసం ఇప్పింది, పెద్ద తాజు. అది నా పొడుగు కంటే ఎక్కువ ఉంది ఇంకా కుబుసం. ఓకే. అంటే మొత్తం అది ఇట్లనే ఉంది పాము, ఎట్లుంటుందో అట్లా వరానికి కిందికి ఇప్పింది. ఓకే. చాలా అప్పుడు భయం అయింది, ఒకవేళ నేను పీకేటప్పుడు ఆ పాము ఉంటే అని. ఓకే. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అంటారు కన్నా. అంతే. భయపడితే దేనికి ఏదైనా చేయలేము ఇక. అంటే ఎప్పుడన్నా పొలం పనులు చేసేటప్పుడు పాములు వచ్చినాయి. మీ వరం నుంచి నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా పాములు కనిపిస్తాయి. కాకపోతే వెనక అడుగేస్తాం. అప్పుడు గడ్డి ఉంటుంది అన్న వరాలకి. ఒకరోజు మమ్మీ నేను బర్రెలకు గడ్డి కోసుకొద్దామని పోయినాం. ఆ గడ్డి మోపు ఎత్తుకున్నా, కళ్ళకు గడ్డి మొత్తం ఇట్లా వచ్చేసరికి నాకు కనపడలే. తొక్కిన పావుని నీ ముందు పోయిన తర్వాత మమ్మీ అనుకుండి పాము తొక్కింది బిడ్డ అని భయపడేది. మమ్మీ మొత్తుకుంటుంది, నమ్మో నా బిడ్డ పాము తొక్కిందని. కాకపోతే అది నీరు కంటే ఏమనదు. ఓకే. అంటే వాటర్లో ఎక్కువ పోయేది అనుకుంటా కదా, వానాకాలంలో తిరుగుతూ ఉంటుంది. వరం మీద ఉంది అనమాట. నేను తొక్కేసరికి నా అడుగు దాని తల మీద పడి ఆ పాము అట్లనే ఆగిపోయింది. ఓకే. నువ్వు దాటిపోయినా దాని తర్వాత అది వెళ్ళిపోవచ్చు. తొక్కిన అసలు ఆ పాముని, అందుకే అది కదలేకపోయింది. సో పొలంలో ఏమేమి వేస్తారు? అంటే ఓన్లీ వరి ఒక్కటే. ఇంత ముందుకు వేరే వాళ్ళ దాంట్లో
కందులు పెసలు వేసేది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళది అంటే కౌలకు తీసుకున్నా. ఓకే. ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఎవరెవరు వెళ్తారు ఇంట్లో నుంచి? డాడీ, నేను, తమ్ముడు. అమ్మ? మమ్మీకి కొంచెం బావి దగ్గర చేస్తే హెల్త్ ప్రాబ్లం వస్తుంది, అందుకే చేయని మమ్మీని. మమ్మీ మాకు ఇంట్లో పని చేస్తే చాలు, వండి పెడితే చాలు. అంతేనా? తమ్ముడు పొలం పనులు చేస్తాడని? చేస్తాడన్న. ఓకే. సో అంటే స్కూలింగ్ ఇదంతా హైదరాబాద్లో జరిగిందా మొత్తం? సూర్యాపేట అన్న. సూర్యాపేట మొత్తం స్కూల్లో మేము చదివే స్కూల్కే డాడీ స్కూల్ బస్ డ్రైవర్ అనమాట. ఓకే. అట్లా మా నలుగురిని ఒకే స్కూల్లో చదివించిండు, నర్సరీ టు 10th వరకు. మీ ముగ్గురం తెలుగు మీడియం, తమ్ముడు ఒక్కడు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి. అయితే మీ డాడీని పక్క అడగాల్సిందే, మిమ్మల్ని ఎందుకు తెలుగు మీడియం వేసిండో, వాడిని ఎందుకు ఇంగ్లీష్ మీడియం వేసిండు అని చెప్పేసి. ఇప్పటికి మేమే అడుగుతాం అన్న. ఏమంటాడు? డాడీ బాధపడతాడు, తప్పు పని చేసిండ్రా, వాడిని ఒక్కరిని తెలుగు మీడియం వేసి మీ ముగ్గురిని ఇంగ్లీష్ మీడియం వేస్తే బాగుంది అంటాడు. అంటే అందరు ఫాదర్స్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. అదే అంటే నేను కొడుకునే, బట్ నేను అట్లా అనొద్దు కానీ, బట్ ఏంటంటే నిజాలు మాట్లాడుకోవాలి. అంటే కొడుకులు ఏదో పెద్ద 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 చదువులు చదువుతారని చెప్పేసి వాళ్ళని ఇంగ్లీష్ మీడియం వేయడం. ఇప్పుడు నాకు తెలిసి తమ్ముడు తక్కువ చదువుతాడు, ఎక్కువ మీరే చదువుతారు కదా? అవునవునన్న. అంతేనా? అయితే ఇంట్లోకి రాగానే సో ఇవన్నీ మొమెంటోలు చూస్తే అసలు ఇన్నిగానే మొమెంటోలు ఎక్కడి అన్నట్టు అనిపించింది. సో ఇవన్నీ ఎక్కడి, ఎవరికి నీకే వచ్చినాయా లేకుంటే అక్క వాళ్ళకి తమ్ముళ్ళకి? అక్కది ఇద్దరు అక్కలది తమ్ముంది, అందులో ఒక్కొక్కటి ఉన్నాయి. ఆ 3 పక్క పెడితే మిగతా అన్ని నాయే. మిగతా మొత్తం నీయే? నాయే. ఓకే. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 8.5 అన్న. 8.5 తెలుగు మీడియం అన్న. ఇంటర్లో 926. ఓకే. అయితే ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు 10th వరకు తెలుగు మీడియం. ఇంటర్ నుంచి అందరిని అక్క వాళ్ళని. ఇంటర్లో గ్రూప్ ఏది? ఎంపీసీ. చిన్నక్క బైపీసీ. ఓకే. మీ ముగ్గురు ఎంపీసీ. అంటే తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ మీడియంలోకి పోయే వరకు కొంచెం చాలా ఇబ్బంది అయింది, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇన్ని రోజులు తప్పు చేసినాం తెలుగు మీడియం చదివి. ఇప్పుడు మాతో పాటు ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు స్పీడ్ చదివేది అన్న, మేము ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాలన్నా ఇబ్బంది పడేది. అవును. అట్లా వాళ్ళేమో సార్ చెప్తుంటేనే, సార్లు ఇంగ్లీష్లో చెప్తారు కదా, ఆ ఇంగ్లీష్లో చెప్పగానే వీళ్ళు ఆటోమేటిక్గా అర్థమయ్యి వాళ్ళు ఓన్గా రాయాలన్నా ఓన్గా రాయలేస్తారు. మేము దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత గూగుల్లో కొట్టి తెలుగు నుంచి ఇంగ్లీష్కి దాని మీనింగ్ ఏంటని తెలుసుకొని చాలా తిప్పలు పడ్డాం. ఇక ఎగ్జామ్స్ వస్తే ఇక గట్టి కూర్చొని చదివేది. ఓకే. సో అంటే బట్టి పట్టాలి. సో అదే అర్థం చేసుకొని రాయడానికి రాదు, ఎందుకంటే తెలుగు అంటే మనకు ఒక భాష మీద పట్టుంటే సో మనం దాన్ని ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి రాయొచ్చు. తెలుగు అదే తెలుగు సబ్జెక్ట్ అనుకో, ఆ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కన్నా ముందు మనమే చెప్తాం, ఎందుకంటే మన దానిపైన పట్టుంటే మనం ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి రాయొచ్చు. అట్లా ఇంటర్ అట్లా అయిపోయింది. డిగ్రీలో అన్ని సెమ్లలో 9.7. ఎటుబడి డాడీకి ఒక్క సెమ్లోనే 10/10 తెచ్చుకుంటా డాడీ అని మాట ఇచ్చిన, అట్లని 4th సెమ్లో 10/10 తెచ్చుకున్నా. ఆమె ఉంటుంది అదే కాదు, డాడీకి మాట ఇచ్చినామని తెచ్చుకున్నావా? నేను బాగా చదువుతాను, డాడీకి ఒక హోప్. ఓకే. ఇంకా అందరికి 10/10 వస్తుంటే మరి నా బిడ్డ చదువుతుంది ఎందుకు రావట్లేదు 10/10 అని డాడీ నన్ను అడిగిండు. ఓకే. అడిగిందా డాడీ? అందరు 10/10 వస్తున్నాయి, నువ్వు బాగానే చదువుతావు ఎందుకు రావట్లే అని. ఓకే. అంటే ఎవరికైనా 10/10 అంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఇట్లా ఏమన్నా వచ్చేది చాలా మందికి, వాళ్ళకి ఎవ్రీ సెమ్లలో వచ్చేది. ఓకే. మనం ఇంగ్లీష్ మీడియం కాదన్నా, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పోయేసరికి కొద్దిగా ఇబ్బంది. అప్పుడు కూడా డిగ్రీలో కూడా ఇంగ్లీష్ మీడియమేగా. ఓకే. సో అట్లా అని చెప్పేసి ఇక డాడీ అడగంగానే తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నా. తెచ్చుకున్నా. డాడీ కళ్ళల్లో ఆ రోజు ఆనందం చూసిన, మళ్ళీ జాబ్ కొట్టిన రోజు చూడాలి ఇక కళ్ళల్లో సంతోషం. సో జాబ్ కొట్టాలని అయితే మైండ్ లో పెట్టుకున్నావు? కసి ఉంది. మొత్తం ఆడ బుక్లు ఉన్నాయి కదా, ఆ బుక్లన్నీ ఎవరు చదువుకుంటారు? అన్ని గణం ఉన్నాయి. అక్క నేను. ఓకే. అక్క ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ పోయింది, ఆ బుక్స్ అన్న అక్కయే. నేను బ్యాంకింగ్కి వెళ్ళిన కోచింగ్. 4 బుక్స్ ఉంటాయి అక్కడ. అక్క చిన్నక్క నర్సింగ్ కంప్లీట్ అయింది అనేది, ప్రైవేట్గా జాబ్ చేస్తుంది తను చిన్నక్క. అంటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా, అక్కడ చదువుకుంటా, ఇక్కడ సింగింగ్. ఈ సింగింగ్ కళ ఎట్లా వచ్చింది? అంటే ఎవరి త్రూ వచ్చింది? అంటే మన ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా? అంటే మమ్మీ వాళ్ళ తాత పాడేది అనమాట, సాయిలు అని. ఓకే. ఆ తాత పాడుతుంటే వినేది అప్పుడు బాగా, ఇంకా వంశపారంపర్యంగా అంటారు కన్నా అట్లా నాకు వచ్చింది. పెద్దక్క కూడా పాడుతుంది కానీ తను స్టేజ్ ఫియర్ కొంచెం, బయటికి రాదు. స్కూల్లోనే ఒక్కటే ప్రోగ్రాంలో పాడింది అంతే, అదైనా స్కూల్లోనే. సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ బాగా చేసేది. ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉందంటే ఇక నన్ను ఖచ్చితంగా తీసుకుపోయేది. ఫస్ట్ నువ్వు స్టేజ్ మీద పాడిన పాట ఏది? ఆడపిల్ల పాట. ఇది ఆడపిల్లనమ్మా నేను, ఒక్కసారి పాడ పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.
అష్టంలో పుట్టేనని అమ్మ జ్యేష్ఠదాన్నంటున్నారా ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఈ సాంగ్ సూపర్ అసలు. ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నాను? థర్డ్ క్లాస్ ఉన్నప్పుడే పాడేది నేను. ఓకే, అంటే మధుప్రియ పాడిందని చెప్పేసి పాడినా? నేను అన్ని సాంగ్స్ యూట్యూబ్లో వింటాగా అన్న. ఏదైనా సాంగ్ వినానంటే నేర్చుకోవాలని బాగా నచ్చింది అనుకో ఓకే, ఖచ్చితంగా నేర్చుకుంటా. సో రీసెంట్ గా ఏదో స్టేజ్ పంచుకున్నట్టు కదా మధుప్రియ? మొన్ననే అన్న స్వాములది, అయ్యప్ప స్వాములది మహాపడి పూజ మన సూర్యాపేటలో ఉంటే అక్క వాళ్ళని ఇన్వైట్ చేసిరు స్వాములందరూ. సో అక్కడికి నేను కూడా వెళ్ళిన. సో ఈ పాట ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఆడపిల్లనమ్మది? థర్డ్ క్లాస్లోనే అన్న, ఒక 3-4 days. ఎందుకంటే అప్పట్లో మనకు నేర్పిస్తానికి ఇంటి దగ్గర ఎవ్వరు ఉండకపోయేదిగా, మనంతటా మనమే వినాలి. అంత చిన్న ఏజ్లో కూడా రాసుకోవాలన్నా మనకు అప్పట్లో తెలియదుగా, విని విని విని. సో ఏ పాట అయినా కానీ వినేసి ఇంకా నువ్వు నేర్చుకోవడమే. ఏదన్నా పాట కష్టంగా నేర్చుకొని బాగా దానిపైన కష్టపడి నేర్చుకున్న పాట ఏదైనా ఉందా? కష్టపడంటే అన్ని పాటలు కొంచెం ఎఫర్ట్ పెడతాను, ఎందుకంటే ఎవరైనా నేను పోస్ట్ చేస్తే మళ్ళీ ఎవరైనా బ్యాడ్గా కామెంట్స్ పెడతారే అని భయపడతా. అందుకే మంచిగా వచ్చింది దాకా టేక్స్ తీసుకొని అయినా మంచి పాడిన తర్వాతనే పెడతా. ఓకే, ఏదన్నా నువ్వు కష్టపడి నేర్చుకున్న పాట ఏదన్నా ఉందా? కష్టపడి అంటే అది సినిమా సాంగ్ అన్నలది, ఆ సాంగ్ బాగా నేర్చుకోవాలని ఉండే. ఏ అన్నలది? ఇప్పుడు అడవులలో ఉంటారు కదా, ఓకే, అన్నల సాంగ్. ఒక్కసారి పాడు. నీ తల్లి కడుపులో పేగే కదిలేనో నిదురలో ఉలికి పట్టదో మీ తండ్రికి ఎదురుగా ఏ శకునమొచ్చనో గుండెలో పిడుగు పడ్డదో ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని మీరంటారా కొడుకులాకే కొడువి పెట్టేరా తరాసి పోతీరా నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా. ఈ సాంగ్ సూపర్ అసలు. ఈ పాట నాకు ఇష్టమైన పాట. ఈ మధ్య బాగా హల్చల్ అవుతుంది హిడ్మా చనిపోయిన తర్వాత. సో వాళ్ళ అమ్మ నడుచుకుంటూ పోవడం అవన్నీ చూసిరా మీరు? హిడ్మా చూసిన అన్న, రీసెంట్ గా మీరు కూడా ఇంటర్వ్యూ చేసారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేసినుంటే చాలా బాధ అక్కడ. సో ఈ విప్లవ గీతాలు ఏమైనా వచ్చా నీకు? వచ్చన్న, ఆ పాటలు ఎక్కువ పాడతా, ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు కన్నా, కొంతమందికి తెలియదు. మన పాట వినేటోళ్ళ కన్నా ఒక 10లో 2-3 కన్నా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అసలు ఏంది దీని గురించి పాడిందంటే ఎవరు అసలు వీళ్ళని ట్రై చేస్తా ఉంటారు. సో వాళ్ళ కోసం అని ఎక్కువ విప్లవ గీతాలే పాడతాను నేను. సో నా కోసం ఏమన్నా 2 పాటలు మంచివి? ఓకే అన్న. చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కుమురాము భీమయ్యి కోయొల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా అదరాలే బెదరాలే చిరునవ్వు జదరాలే అదరాలే బెదరాలే చిరునవ్వు జదరాలే హింసాలే శత్రువు కంటబడ్డా తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా చీకాగో నగరాన చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా చంద్రయ్య లచ్చు అమ్ముల ముద్దుల కొడుకురా చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా దేశముకు దరగాండను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డిగూడెములో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో కూలినాలి బతుకు చూసి కలత చెందరా ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా.
సూపర్ అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా ఈ పాట పాడుతుంటేను. అవునన్నా, నేను ఏ పాట పాడినా కానీ చాలా మంది అట్లనే అంటారు, నువ్వు ఏ పాట పాడినా ఝాన్సీ అలా లీనమైపోయి పాడతావు, చాలా మంది సార్లు కూడా. అయితే ఇప్పుడు పొలం పనులకు వెళ్తావు కదా, కూలీళ్ళు వస్తారా? వస్తారు. వచ్చినప్పుడు పాట పాడని చెప్పేసి అడుగుతా ఉంటారా? పని తర్వాత చేసుకుందు రామ్మ, మాకు పాట పాడదు, ఇద్దరు అక్కలు తమ్ముడు మీ నాన్న చేసుకుంటాడు, నువ్వురా మాకు పాట పాడదు అంట. ఓకే, అంటే అందరు పోతారా పొలం దగ్గరికి? మీరు అందరు నాటు ఉంటుంది కన్నా, నాటేసేటప్పుడు మమ్మీ అన్నం తీసుకొని ఇట్లా వస్తుంది, మేము నారు పని చేసినాక అక్కలు వాళ్ళ వెనకంగా కట్టలు వాళ్ళకి ఒకవేళ కాళ్ళ దగ్గర ఎక్కువ అయితే తీస్తానికి. ఓకే, అంటే ఫ్యామిలీ మొత్తం పోతుంది అక్కడికి? నారు టైంలో మాత్రం అందరం పోతాం. ఓకే, అయితే నేను ఒక్కటి అడగాలనుకుంటున్నా, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూపించాలి. ఓకే అన్న. సో లాస్ట్ 10 నిమిషాలు అప్పుడు అందరిని పిలుద్దాం, అందరు రావాలి, సరేనా? ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం పొలంలో పని చేస్తారంటే అసలు గ్రేట్, అసలు నిజం చెప్పాలంటే. అంటే అమ్మ నాన్నకు హెల్ప్ ఉందామని చెప్పేసి మీరు పిల్లలు కూడా చేయడం. సో ఇట్లాంటి వాళ్ళని పరిచయం చేస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు నిజం చెప్పాలంటే. ఏంటంటే చాలా మంది అన్న వ్యవసాయం అంటేనే ఇంకా అదొక భారం, బాధ్యతగా తీసుకోవాలనేది మర్చిపోయారు. అబ్బాయిలు కూడా చాలా మంది మీరు చూసే ఉంటారు, చేయరు ఎక్కువ వర్క్, తప్పించుకుందామని ట్రై చేస్తారు, నానుండగా చేసి పెడతలే, నాన్న ఎన్ని రోజులని చేస్తాడు. అట్లా వీడు కూడా ఉండే కదా మీ తమ్ముడు? అవునన్న, వాడు కొంచెం ఓకే, అక్క చేయక్క ప్లీజ్ అంటాడు. అప్పుడప్పుడు వానికి కూడా ఇక సర్లే వానికి చేత కావట్లేదేమో అన్నట్టు వానికి కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ఓకే, కాదు నువ్వు పొలం పనులకు పోయినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర ఏమన్నా ఏదైనా పారబట్టి ఏదైనా వేస్తే చేతులు నొప్పులు వేస్తాయి మాకు, లేస్తాయి. సో నీకు అట్లా పెయిన్ రావా? పెయిన్స్ వస్తాయి అన్న, కానీ తట్టుకుంటా డాడీ మమ్మీ కోసం. ఇప్పుడు మనం చేయలే అనుకో అన్న, వేరే వాళ్ళు డాడీ చేయనియాడు అసలు, వాస్తవం చెప్పాలంటే. వద్దు నాన్న, ఆడపిల్లలు మీరు సప్పుడుగా పని చేయకరి, మొత్తం పెయిన్స్ వస్తాయి, నాకే నొప్పి లేస్తుంది, మీకు లేస్తుంది, మీ లేత రెక్కలు రా, నా రెక్కలే అరిగిపోయినాయి చేసి చేసి, వద్దు నాన్న మీరు చేయకరు అంటాడు. కానీ మరి మేము చేయకపోతే మళ్ళీ డాడీ ఆడ కష్టపడేది. ఇప్పటికే డాడీ బొక్కలన్నీ అరిగినాయి అని కొన్ని ప్రాబ్లం ఫేస్ చేసినాం, మళ్ళీ మేము ఎదిగినాక కూడా డాడీని కష్టపెట్టడం అంటే కాదు. అంటే ఒక ఆడపిల్ల ఇంత గట్టిగా మైండ్లో అనుకుని నేను పేరెంట్స్కి నేను ఇంత సపోర్ట్ చేయాలి, నేను ఇట్లా చేయాలి, వాళ్ళు కష్టపడుతురు అనడానికి వెనకలేదో కారణం అయి ఉంటుంది. ఆ కారణాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, అసలు ఎట్లా ఉండే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? అంటే స్టార్టింగ్లో నానమ్మ కూరమ్మ ఆకుకూరలు అమ్మేది. ఓకే, ఇంకా తాతయ్య వ్యవసాయ పనులు చేసేది, డాడీ ఒక్కడు మేనత్త ఉండేది. డాడీ బాగా కష్టపడేది అన్న, మా మేనత్త ఏం చేయపోయేదంట చిన్నప్పుడు. డాడీనే నానమ్మ తెల్లారగట్ల 4కే ఆకుకూరలు అమ్మబోతే డాడీ అంత చిన్న ఏజ్లో కూడా ఊకి చల్లుకొని అల్లికి ముగ్గు పెట్టుకొని అన్నం వండుకొని మళ్ళీ నానమ్మకు బాక్స్ తీసుకొని పోయేది అంట పొలం కాదు, నానమ్మ ఆకుకూరలు అమ్మబోతుంది సూర్యాపేటలో మార్కెట్లో ఉంటాయి. నానమ్మకు బాక్స్ తీసుకొని పోయి మళ్ళీ డాడీ ఇక్కడికి వచ్చి మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లు ఫిట్ చేసుకొని ఫ్యాన్లు ఫిట్ చేసి కరెంటు చూసి, స్తంభాలు కరెంట్లు ఉంటాయి కదా లైటింగ్స్ అవి చూసేది. ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక మంచం మాత్రమే తడకుంటుండే అనమాట వర్షం వస్తే. అట్లా అని మా నలుగురిని నానమ్మకి ఇచ్చి వేరే వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకొచ్చి మమ్మీ డాడీ ఇక్కడ గుడిసెలో ఇంట సామాన్ ఉంటాయి కన్నా అక్కడ ఉండేది ఆ మంచం. తర్వాత వర్షం తగ్గిన తర్వాతకి మళ్ళీ మేము తెల్లారి గట్ల నానమ్మతోనే వచ్చేదన్నమాట. ఆ గుడిసె నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడైతే కొద్దిగా పర్లే. ఇంకా డాడీ మా సక్సెస్ చూడాలని చాలా వెయిట్ చేస్తుండు. అంటే ఎప్పుడన్నా అమ్మ నాన్న ఏడ్చిన రోజులు, అంటే ఏడ్చిన సిచ్యువేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయన్న, షేర్ చేసుకోవి. అసలు ఎట్లా ఉండే సిచ్యువేషన్? అప్పట్లో డాడీ ఒక్కడే కన్నా, అంటే ఇక ఉంటాయి ఇక ఓర్వలేని ఊళ్ళో కూడా డాడీ మీదకి చాలా, డాడీ ఒక్కడు పని చేసుకుంటే ఓర్వలేక ఇక డాడీని ఒక్కడిని ఒంటరిని చేస్తారు అన్నట్టు ఇంట్లో బాధపడేది డాడీ. ఓకే, అప్పుడు మేము కూడా గట్టిగా చెప్పేది, ఏదో ఒక రోజు మేము కూడా గట్టి సక్సెస్ సాధించిన తర్వాతకి వాళ్ళందరూ నోర్లు మూసుకుంటే డాడీ. అంటే ఎందుకు ఒంటరిని చేస్తుండే డాడీని? ఓర్వలేని తనం అన్న, ఒక్కడే చేసుకుంటుండు, మనం వెనకబడాలని చూసేది బాగా. ఓకే, అంటే కష్టపడే వాళ్ళని కష్టపడని సమాజం తొక్కాలి, వెనక తొక్కాలి. ముగ్గురు ఆడపిల్లలైనా కానీ వాళ్ళకి ఎట్లా డోక రాకుండా చూసుకుంటుండు, వాళ్ళని బయటికి రాకుండా పెంచుతుండు అని అట్లా కన్ను ఉంటుంది అన్న. చాలా కష్టం పడ్డాడు డాడీ. సో అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది, వేరే వర్క్ ఏం పోదు. అమ్మ కూడా చాలా ప్రాబ్లమ్స్. ఈ రీసెంట్గా
మేనమామ చనిపోయిన కాంచి ఇంకెక్కువ మెంటల్గా డిస్టర్బ్ అయింది. సో మీ మామ గురించి కూడా పాట పాడినావు అనుకుంటా కదా, అవునన్నా. ఒక్కసారి. నా మామ మామ ఓ మేనా మామ ఎప్పుడొస్తావే, నువ్వు ముద్దుగా పిలిచే పిలుపుల కోసం వేచి ఉంటానే, నా అల్లరి ఆటలు అరుగుళ్ళు చూసి మురిసిపోయావే, నీ ఏలు పట్టి ఆటలాడించినవి గుర్తుకొస్తున్నాయే, నన్ను గుండెల్లో పెట్టుకున్నాడే కంటి రెప్పోలే నన్నుగా సాడే, బొడ్డు గోసిన పేగు బంధము నా మామయ్య నాకు నన్నల మారాడే, మామయ్యనే మేనా మామయ్యనే నీ మేలు గోరెటోనే, నా మేన కొడలి అడుపును నేను చూడలేనే. సూపర్ అసలు. అంటే ఇప్పుడు కూడా నువ్వు ఏడవడం ఇవన్నీ వీడియోస్ చూసినాం కదా, అవునవును. సో ఏడవడం అంటే మామకి నీకు ఎట్లుండే బాండింగ్? మామయ్య మా బ్యాక్ బోన్ అన్న, మా జోలికి ఎవ్వరు రాకపోయేది మామున్నప్పుడు. మామున్నప్పుడు. ఇప్పటికి కూడా రారు, ఎందుకంటే మేము ఎక్కువ బయటకు కూడా వెళ్ళాము. డాడీ జోలికి రాకపోయేది ఫస్ట్. ఓకే. అప్పుడు డాడీని చాలా ఇట్లా ఒంటరి చేసినారుగా, ఎక్కడ ఏదైనా నాకు 2 మేనమామలు, మా మేనమామలు ముందు వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు డాడీని ఈ ఊర్లో ఎదగనిచ్చారు. ఓకే. మేనమామ హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ అనమాట, చనిపోయిన అతను. ఓకే. సో ఇంకో మామ ఇక్కడ స్కూల్ బస్ దోలుతాడు, ఓకే, వ్యవసాయం చేసుకుంటాడు. ఇక్కడే అమ్మమ్మ వాళ్ళది కూడా ఇదే ఊరు. ఓకే. ఈ ఊరికే ఇచ్చారు అమ్మని? ఈ ఊరే అనమాట. అందుకే ఇంకా డాడీకి ఏదన్నా, డాడీకి అన్నదమ్ములు లేనందుకు వాళ్ళిద్దరే అన్నదమ్ములు. ఏ కష్టం ఉందన్నా 2 మేనమామలు వస్తారు. సో ఈ పాట నువ్వే రాసినావా లేకుంటే? ఈ పాట ఉందన్న నా మామయ్య చనిపోయినప్పుడు మమ్మీ పాడుతున్నట్టు నేను రాసిన అనమాట. అదేంటంటే, నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ, తమ్ముడేడమ్మా, మా పిట్టల యుగేందరు జాడ ఏదమ్మా, అక్క హేమల తడుగుతున్నది నోరు విప్పమ్మా, తమ్ముడి తను వెట్లాగేను గుట్టు చెప్పమ్మా, నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ, తమ్ముడేడమ్మా, మా పిట్టల యుగేందరు జాడ ఏదమ్మా, పేదవాళ్ళ ఇంటిలో పుట్టి చదువులమ్మ ఒల్లోన పెరిగి ఆకలి కడుపులతోటి ఆశయాల నించుకొని పోలీసు ఉద్యోగమందు వెలిగిపోయాడే, అక్కనొదిలి తమ్ముడెందుకు అలిగిపోయాడే. ఈ సాంగ్ అన్న నేనే రాసిన. కాదు, ఈ లాస్ట్లో ఒకటి ఉంది, అక్కనొదిలి తమ్ముడు ఎందుకు అలిగిపోయిండు. ఓకే. అంటే నువ్వే రాసినావా ఇది, లేకుంటే అమ్మ పక్కన కూర్చొని ఇట్లా రాస్తే బాగుంటుందని ఇట్లా చెప్పడం? లేదన్న, వాళ్ళిద్దరు బాండింగ్ చూసిన కన్నా నేను. ఓకే. సో అందుకని నేను తమ్ముడు కలిసి రాసిన పాట. నానమ్మ తాతయ్య చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కోసం కూడా రాసిన. ఓకే. ఆ పాట పాడు ఒకసారి. ఫస్ట్ నానమ్మ చనిపోయిందన్న. నానమ్మ చనిపోయిన 3 monthsకి తాతయ్య చనిపోయిన 2 monthsకి మేనమామ. 6 నెలలు కంటిన్యూస్గా మాకు ఏడిపోయి. అంటే నానమ్మ చనిపోయినాక తాతయ్య చనిపోయినా అంటే హెల్త్ బాగాలేకనా లేకుంటే ఈమె చనిపోయిందని బెంగ పెట్టుకున్నాడు. ఓకే. నానమ్మ ఏమో క్యాన్సర్ పేషెంట్. ఓకే. తను 4 years బ్యాకే తనకు సివియర్గా ఉండే, కానీ మేము డాడీ బసవతారకు తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని 4 years బతికిచ్చినాం. ఓకే. ఏం క్యాన్సర్ ఉండే? మూత్రపిండంలో అయింది. దానికి పేగేసిరు బయటికి. సో ఇంట్లో మేమే ఇక ఆ బ్యాగ్స్ చేంజ్ చేసేది అనమాట, మొత్తం తీసేసిరు అనమాట. సైడ్ పేగే బయట. సో యూరిన్ ఇక నాయనమ్మకి సేవ్ అంతా మేమే చేసేది. ఓకే. సో నానమ్మ గురించి నానమ్మ కోసం ఊరు అడుగుతుంది, వాడ అడుగుతుంది, ఎక్కడెళ్ళిపోతేవో నానమ్మ దుఃఖమగాకున్నదో, కష్టము తప్ప కల్మషమెరుగాని ముదిరాజు బిడ్డవమ్మా, నీ పేరు మాసిపోనీయమమ్మా. ఊరు అడుగుతుంది, వాడ అడుగుతుంది, ఎక్కడెళ్ళిపోతేవో నానమ్మ దుఃఖమగాకున్నదో, కష్టము తప్ప కల్మషమెరుగాని ముదిరాజు బిడ్డవమ్మా, నీ పేరు మాసిపోనీయమమ్మా. ఇట్లా
ఈ సాంగ్ నానమ్మ కోసం రాసిన. ఓకే. ఫుల్ సాంగ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉందన్న. తాతయ్య కోసమేమో జంగమయ్యని అడుగుతున్నట్టు రాసిన. ఏమని? అది తాతయ్య కోసము. ముల్లోకాలను ఏలే జంగమ మా నానయ్య జాడ చెప్పయ్యా, ముల్లోకాలను ఏలే జంగమ మా నానయ్య జాడ చెప్పయ్యా, ఎక్కడికో వెళ్ళినాడయ్యా ఓ జంగమయ్యా ఒక్కసారి తీసుకురావయ్యా, నాయనమ్మతో అలా అయ్యా బయలుదేరిపోయిండయ్యా, నాయనమ్మ నాయనయ్యా లేని మా ఇల్లు సిన్నబోయే, పెద్ద దిక్కు లేని ఇల్లాయే ఓ జంగమయ్యా ఒక్కసారి తీసుకురావయ్యా. ఈ లిరిక్ మొత్తం నువ్వే రాసుకుంటావా లేకుంటే ఎవరైనా చెప్తారా? నేనే రాసిన. జంగమయ్య అంటే ఎవరు? శివుడు. తెలుసా? శివుడిని అడిగినట్టు. అంటే ఇంకా ఈ సాంగ్లో చాలా డెప్త్. అంటే మా నానమ్మ తాతయ్యకు వీళ్ళకి ఎట్లా అంటే మా ముగ్గురు మనరాళ్ళు ఒక్కళ్ళ పెళ్ళన్నా చూడాలని బాగుండే వాళ్ళకి. ఓకే. కానీ చూడకుండానే చనిపోయారు. సో అట్లా కూడా ఈ పాటలు రాసిన. అయితే ఇప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరన్న. సో అంటే ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నా ఎక్కడికన్నా వెళ్ళినా, సో ఊర్లోళ్ళు కానీ, సో నీ ఫ్రెండ్ సర్కిల్ మీ రిలేషన్లు అందరూ అనుకుంటారు కదా అరే ఇట్లా ఉండే ఇట్లా వాడుతుందని. ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే నువ్వు పాటలు పాడక ముందుకు ఎట్లా ఉండే, పాటలు పాడుతున్నాక ఎట్లా ఉంది? అంటే నేను జనాలకు పరిచయం కాముందుకు నాకు ఇంత ఫేమ్ రానప్పుడు అప్పుడు అంతగా పట్టించుకోపోయేది. నార్మల్గా మనం వెళ్ళినామా వచ్చినామా. ఇప్పుడు ఏంటంటే ఇంత ఫేమ్ వచ్చింది కన్నా ఎక్కడున్నా మనం ఒక్కడ కూర్చుంటే మన చుట్టూ నలుగురు కూర్చోవడం. ఓకే. అట్లా ఇప్పుడు కొంచెం వాళ్ళ చూసే చూపుల్లో తెలుస్తుంది కన్నా మనకు. అప్పుడు ఎట్లా చూసిరు ఇప్పుడు ఎట్లా చూసి చేంజెస్ ఉన్నాయి వాళ్ళలో కూడా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ చేంజెస్ కనిపిస్తాయి కదా, అంటే ఎవరన్నా నిన్ను అంటే చీప్గా చూసి నిన్ను అన్న వాళ్ళు ఉంటారు కదా మాటలు, సో వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా? అట్లా చీప్గా చూడడం అంటే ఇంతవరకు అయితే ఏం లేదు. ఓకే. కాకపోతే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసేది. రిలేటివ్స్ కూడా డాడీకి ఫోన్లు చేసి చెప్తారు, నీ బిడ్డ బాగా ఒక స్థాయిలో ఉంచుతున్నావుగా, బాగా మన అందరికీ పేరు తెస్తుంది అని. ఇంకా నేను చేసే పనులు డాడీ స్టేటస్ పెట్టుకుంటాడు అన్న, డైలీ ఒక్కటన్నా పెట్టుకుంటాడు నాది. అయితే డాడీ దాంట్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, చాలా మంది పెడతారు, శైలన్న నువ్వు ఆడ బిడ్డల్ని కనలేదు ఆడ పులుల్ని కన్నావు. డాడీ అప్పుడు మీకు ఏమైనా వచ్చి చెప్తాడా? డాడీ అప్పుడు మాకు చెప్పడు, ఆటోమేటిక్గా డాడీ ఐస్ నుంచి వాటర్ వస్తాయి. డాడీ ఊకనే సెన్సిటివ్. సో అంటే ఫస్ట్ నువ్వు అంటే పొలం పనులకి దిగినప్పుడు కానీ పాట పాడినప్పుడు కానీ ఫస్ట్ డాడీ వచ్చి ఎప్పుడు చెప్పిండు? ఆ సిచ్యువేషన్ గుర్తుందా? అంటే వర్క్ చేయనా? లేదు అంటే ఇట్లా ఎవరన్నా అన్నప్పుడు నా బిడ్డల గురించి ఇట్లా మాట్లాడిండు మంచిగా అన్నట్టు వచ్చి ఇట్లా నీతో షేర్ చేసుకోవడం. అంటే డైలీ చెప్తూనే ఉంటాడు డాడీ. ఎవరన్నా అంటే డాడీ సూర్యాపేటలో వెళ్తుంటే అక్కడ ఫ్లైఓవర్ దగ్గర పోలీస్ అన్న అంట, నీ బిడ్డ రీల్స్ నేను చూస్తే చాలా బాగా పడుతుంది సాంగ్స్ అని వాళ్ళు కూడా మమ్మీ డాడీని కూడా గుర్తుపడుతున్నట్ట, సింగర్ ఝాన్సీ వాళ్ళ పేరెంట్స్ కదా అని. అప్పుడు డాడీ ఇంటికి వచ్చి చెప్తాడు, మమ్మల్ని కూడా గుర్తుపడుతుర్రా, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ మూడు ఎట్లా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు? సింగింగ్, వ్యవసాయం, చదువు. అవునన్నా. సో ఎట్లా టైమింగ్స్ ఏంది అసలు? టైమింగ్స్ ఏం లేవన్నా, పని ఉన్నప్పుడు బావి దగ్గర పోయి పని చేసి వస్తా, ఇంకా ఖాళీ ఉన్నప్పుడు చదువుతా. ఓకే. అయితే పని ఉందంటే మాత్రం ఖచ్చితంగా చదువు పక్కా పెట్టైనా పని చేసి వస్తా. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు గంట చదివే కాడ 2 గంటలు కూర్చొని చదువుతా, కానీ ఆడ పని నేను పోతే మళ్ళీ డాడీకి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. తమ్ముడు వాడు కాలేజ్, ఆడు కూడా చదువుకోవాలి, మళ్ళీ వాడిని డిస్టర్బ్ చేయడం. నువ్వు కూడా చదువుకుంటున్నావు కదా, వాడిని ఎందుకు పంపిస్తావు మరి అన్న? అంటే ఎప్పుడన్నా నాన్న పని ఉన్నప్పుడు ఈరోజు వెళ్ళకరా నువ్వు కాలేజ్కి, నువ్వు ఉండు అని చెప్పేసి చెప్పాడు, అస్సలు చెప్పాడు డాడీ. చెప్పాడు కాలేజ్కే పోరు, ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ మీకు, ఈ పనులు నేను చేసుకుంటా లేకపోతే వేరే మనిషినైనా పెడతా, కానీ కాలేజ్ బంద్ చేయకరా అంటాడు, కానీ మేము విను. పని విషయాలు మాత్రం డాడీ మాట విను. ఓకే. సో కాలేజ్లో కూడా నీకు సపోర్ట్ ఉంది అంటే సార్ వాళ్ళ దగ్గర నుంచి? సో అంటే స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేసిన ఎవరైనా ఇద్దరు టీచర్లు ఎవరు? సార్ రమేష్ సార్ బాగా, ఇక స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఉందన్నా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తాడు సారే, ఝాన్సీ కమ్ అని అంటాడు. సార్ బాగా సపోర్టు, ఎంత నైట్ అయినా కానీ సారు నాకు ప్రైజ్ వచ్చినాక సార్ ఉంటాడు, మళ్ళీ నాకు ప్రైజ్ వచ్చిన తర్వాత డాడీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు సార్.
ఓకే. సో అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా అరుదు ఏదని మా చెప్పాలంటే. స్కూల్లో అందరు సార్ వాళ్ళు, ముస్తఫా సార్ అని, పద్మ మేడం అని, సాగర్ సార్ అని, ఇంకా చాలా మంది సార్ వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్. డాడీ అప్పుడు బస్ దోలేదు కన్నా మేము స్కూల్లో ఉన్నప్పుడు చెప్పేదనమాట, సైదులు ఝాన్సీకి మ్యూజిక్ నేర్పించు, ఇంకా తన వాయిస్కి మ్యూజిక్ నేర్పిస్తే ఇంకా పెద్ద స్థాయికి పోతుంది అంటే, డాడీ ఏమో ఫస్ట్ స్టడీకి ప్రిఫరెన్స్, వద్దు సార్ ఫస్ట్ జాబ్ కొట్టాలి నా బిడ్డలు. డాడీ ఏం చేస్తుండే ఇప్పుడు? డాడీ కేబుల్ ఆపరేటర్ అన్న, వ్యవసాయం రెండు. సో కేబుల్ ఆపరేటర్ అంటే టీవీలు అన్న, టీవీలు రీఛార్జ్ ఉంటుంది కదా. ఇప్పుడు కేబుల్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి అన్న. ఓకే. సో డాడీ అది చేసుకుంటా, వ్యవసాయం రెండు. తమ్ముడు కేబుల్ తమ్ముడు కూడా చూసుకుంటాడు. ఓకే. ఎవరైనా టీవీ రాకపోయినా. కాకపోతే తమ్ముడిని స్తంభాలు ఎక్కనియాడు డాడీ. డాడీ స్తంభం కూడా ఎక్కుతాడా? ఎక్కుతాడన్న. ఓకే. అంటే తమ్ముడు ఎక్కుతాడా తెలుసా? అంటే వాడికి తెలుసా అని ఎక్కుతా అని పోతాడు కానీ డాడీ ఎక్కనేడు. ఒకవేళ కరెంట్తో ఆట ఆడొద్దు, షాక్ ఆడికి వాడికి తెలియక ఒకసారి షాక్ కొట్టిందంట, ఇంటికి వచ్చి ఏడ్చిండు చాలాసేపు. కానీ ఇంక అప్పటి నుంచి డాడీ ఏదన్నా కరెంటు ఉందంటే పంపడు. నార్మల్గా టీవీ దగ్గర సెటప్ బాక్స్లో అతుకు పెట్టుడు తీగలంటే పంపిస్తాడు అప్పుడు. అయితే ఇప్పుడు ఆడపిల్లగా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు కదా, సో ఇప్పుడు ఆడపిల్లలను చూస్తుంటే ఎన్నో జరుగుతున్నాయి ఘోరాలు మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మ నీకు? ఆడపిల్లలకు ఫస్ట్ రక్షణ లేదన్న. ఇప్పుడు ఈ మధ్య కాలం చూసుకున్న చాలా మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఫస్ట్ సేఫ్టీ లేకుండా అయిపోయింది. అంటే ఆడపిల్లల అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి లేదు, బట్ ఆడపిల్లలది కూడా ఏమైనా తప్పు ఉందని అంటావా? ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఇప్పుడు ఒక్క చేతనైతే అయితే సప్పట్లు రావన్నా కదన్న. వీళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వీళ్ళు కూడా అట్లనే ఉంటారన్న. అందరని కాదు, కొంతమంది అయితే ఉంటారు. కొంతమంది ఎట్లా అంటే కావాలని ఈయన హైదరాబాద్ ఉండేటోళ్ళని అయితే నేను చాలా మందిని చూసిన అన్న. నార్మల్ గా నేను బ్యాంక్ కోచింగ్ ఉన్నప్పుడు కదా, నేను ఎక్కడ బ్యాంక్ కోచింగ్ అమీర్పేటలో శ్రీధర్ సిసిలో 3 months ఉన్న హాస్టల్లో. నేను భయానికి ఇంటికి వచ్చిన, నాకు చదువు లేకుండా. ఆ 3 months ఏం జరిగిందో కావాలి ఇప్పుడు. అర్థమెటిక్, రీజనింగ్ అవి చదివినన్న. అంటే ఇంగ్లీషు ఆ 3 చెప్పేది. కాకపోతే ఏంటంటే హాస్టల్ నేను ఎక్కువ భయపడతా అని కోచింగ్ సెంటర్కి హాస్టల్కి పక్క సందు ఉండేటట్టు డాడీ చూసి వచ్చిండు. సో అక్కడ మేము కోచింగ్ నుంచి హాస్టల్కి వెళ్ళే టైంలో గర్ల్స్ బాయ్స్ వాళ్ళు తిరుగుతారు కదా, బాగా అక్కడ వాళ్ళని చూసి మనమే ఆగమైపోతాం అన్నట్టు నేను ఇంటికి వచ్చేసిన. చాలా మంది అట్లనే అన్న. ఇక వాళ్ళు అట్లుంటే ఇక బాయ్స్కి ఎందుకు, ఇంకింత చులకన అవుతుంది. అమ్మాయిలు కూడా కరెక్ట్ ఉండాలి. అంటే రూమ్ షేరింగ్ ఉండేనా ఇది? అంటే షేరింగ్ రూమ్ ఉంటది కదా, ఎంతమంది ఉంటుండే నీ రూమ్ లో? 6-7 members. 6-7 members ఉంటుండే. ఎట్లా ఉంటుండే సిచ్యువేషన్? అంటే ఒక్కో రకంగా ఉంటుండే కదా. వాళ్ళందరూ ఆంధ్రోళ్ళు, నేను ఎక్కువ మాట్లాడిపోయేది వాళ్ళతోటి. ఓకే. మళ్ళీ ఏమన్నా మాట్లాడినా మన భాష కొద్దిగా వాళ్ళకి అర్థం కానట్టే చేస్తారు. మన భాష కదా, మన స్లాంగ్ అను భాష అంతా తెలుగే, మన స్లాంగ్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కొంచెం వెరైటీగా మాట్లాడతారు. ఓకే. ఇంకా వాళ్ళ స్లాంగ్ మనకు అర్థం కాదు, వాళ్ళది మనకు అర్థమైంది, కొంచెం దీర్ఘం లెక్క ఉంటుంది. కానీ ఏదైనా మాట్లాడినా మా దాంట్లో ఇట్లా అంటారు, మీ దాంట్లో ఇట్లా అంటారు అని మనం వాడే పదాలను ఎక్కిరిస్తారు. అందుకే నేను మాట్లాడిన ఎక్కువ. అట్లా జరిగిందా నీకు? ఎప్పుడు? హాస్టల్ ఉన్నప్పుడే. నువ్వు ఇట్లా మాట్లాడకు, ఇప్పుడు మనం దుప్పట్లు అవి ఉంటాయి అన్న, ఇంకా అట్లా ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చేదనమాట. ఇంకా నేను ఎక్కువ ఉండదలుచుకోవాలి హైదరాబాద్ కల్చర్ ఉంటే నేను ఆగమైతాను, ఇంటికి వచ్చిన సప్పుడు కాదు. వచ్చేస్తున్నప్పుడు అలా చెప్పినా మీరు ఇట్లా ఉన్నందుకే నేను వెళ్ళిపోతున్నాను అట్లేం చెప్పలే వాళ్ళకి. అట్లా చెప్తే చేంజ్ అవుతుండేనేమో, అందుకని అంటున్నా. ఇప్పటికి మళ్ళీ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కన్నా, ఫోన్ చేసి చెప్తారు, మాట్లాడతారు మళ్ళీ ఇప్పుడు బాగా. ఓకే. నాకు తెలిసి రీల్లో చూసి మాట్లాడుతుంటారు. చాలా ఫేమ్ వచ్చింది అసలు. ఇంత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంత ఫేమ్ లేదు నాకు. తక్కువ టైంలోనే ఇంత ఫేమ్ వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇప్పుడు ఆ 6 మందిలా ఎవరైనా నిన్ను అంటే డిఫరెంట్గా చూసిన వాళ్ళు ఉన్నారా? డిఫరెంట్ అంటే ఏం చూడరు. ఓకే. అసలు నేను ఎక్కువ అంటే నైట్ టైంలో మాత్రమే హాస్టల్లో. అదే మొత్తం కోచింగ్ తిని పడుకునేటప్పుడు ఏదో మాట్లాడుతున్నా. హాస్టల్లో ఫుడ్ కూడా సరిగా ఉండపోయేది. ఇంటికాంచే మమ్మీ గోంగూర అవి ఫ్రై చేసి పెట్టేది, ఇవే తీసుకుపోయేది. అక్కడ కూరలే తినలే అసలు. ఇక రైస్ ఒక్కటి తీసుకొని మార్నింగ్ టిఫిన్ చేస్తున్నానేమో కోచింగ్ వెళ్ళిపోతున్నాను. సార్ రాసినా ఎగ్జామ్స్ రాసినా గవర్నమెంట్? రాసినన్నా. ఓకే. రీసెంట్గా మన నోటిఫికేషన్లో పీసీది మెయిన్స్లో మిస్ అయింది. ఓకే. నెక్స్ట్ టైం ఎస్ఐకి ట్రై చేయాలి. ట్రై చేస్తా. సో కానిస్టేబుల్ ఎస్ఐ రెండా లేకుంటే? రెండు ట్రై చేస్తే ఏదైనా ఒకటి తగులుతుంది కాబట్టి. ఓకే.
అంటే ఎస్ఐ అంటే ఇవే అంటే ఏదొకటి కానీ Government job గవర్నమెంట్ అయితే జాబ్ అయితే కొట్టాలి. కొట్టాలి, అది ఎస్ఐ కానీ ఏదన్నా కానీ. డాడీ గోల్ అయితే అదే. ఓకే. సో ముగ్గురిని చేయమన్నాడా లేకుంటే నలుగురిని చేయమన్నాడా గవర్నమెంట్? నలుగురిని. నలుగురా? ఒక్కలమన్నా అంటే అందరికి రావు కానీ నానంగానే వస్తాయి. అదృష్టం ఉంటే ఎందుకు రా, ఏదో ఏదో ఫ్యామిలీలో ముగ్గురు అక్క చెల్లెలు ఉంటే లైన్గా వాళ్ళ ముగ్గురికి వచ్చినాయి. సో అంటే మేము కూడా కష్టపడుతున్నాం అన్న. ఓకే. డాడీ కళను నెరవేర్చాలిగా. సరే, నలుగురులో ఎక్కువ చదవని వాళ్ళు ఎవరు? అంటే తమ్ముడు చదవడా? అంటే వాడు చదివితే గుర్తు పెట్టుకుంటాడన్న, కాకపోతే వాడికి కొద్దిగా బద్ధకం చదువు అంటే. ఓకే. పని ఎంత ఎడిటింగ్ అయితే చెప్పు ఏదంటే అది చేసి పెడతాడు. నా పాటలన్నీ చేసేది కూడా వాడే. అయితే తమ్ముడు ఎక్కువ నేను సతాయిస్తూ ఉంటారా అంటే కొట్టుకుంటా ఉంటారా? కొట్టుకుంటాం ఇద్దరం ఇప్పటికి కూడా చిన్నపిల్లల లెక్క. ఓకే. అంటే ఎప్పుడన్నా అంటే తమ్ముడిని బాధపడి నువ్వు బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? తమ్ముడిని బాధ పెట్టుడు అంటే ఏం బాధ పెట్టలే, కాకపోతే వాడు ఏంటంటే నా ఈ వీడియోలు నేను వర్క్ చేసేటప్పుడు డాడీ వీడియోలు తీరా, అక్కని వీడియో తీ అంటాడుగా. వానికి ఇసుకొచ్చిన ఎక్కువ హార్డ్ వర్క్ అయింది అనుకో, అప్పుడు వీడియో తీయడానికి కూడా వానికి ఓపుకుండదు. డాడీ ఏమో వీడియో తీరా అని, అప్పుడు వాడు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఏడుస్తాడా? ఎప్పుడన్నా ఏడ్చిండా నీ దగ్గర? ఏడవాడు కానీ బాధపడతాడు. అక్కడ నేను చేయలేనని చెప్పేస్తాడు పని కూడా. చెట్టు కింద కూర్చొని మంచిగా ఒక గేమ్ ఆడుకుంటాడు. ఓకే. గేమ్ పిచ్చింది దానికి. సో ఎవరన్నా నిన్ను మోసం చేసిరా స్కూలింగ్లో కానీ ఇంటర్లో కానీ? నన్ను ఎవరు మోసం చేయరన్న, అసలు నేను మోసపోను ఫస్ట్. అంతేనా? అంటే పేపర్లో కూడా పోను నేను. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ముందే పసిగడతావు అంటే వీళ్ళు ఇట్లాంటి క్యారెక్టర్, వీళ్ళతో మాట్లాడొద్దు. ఎవరైనా మనిషిని చూడంగానే అర్థమవుతుంది కన్నా, వాళ్ళు మాట్లాడే మాటలనే తెలిసిపోతుంది. మీ తమ్ముడు అట్లాంటిగా? మా తమ్ముడు ఏం మోసం చేయడన్నా. మోసం చేయడా? చేయడు. అంటే ఏదన్నా కొనుక్కున్నప్పుడు నీకు తిండి అంటే అక్క తమ్ముళ్ళు అన్నకుంటే అన్న చిన్న చిన్న ఆటకాడు ఉంటుంది కానీ ఇంకా పెద్ద పెద్ద మోసాలు అంటే ఏం లేవు. సరే, మీ తమ్మునికి ఏదైనా పాట డెడికేట్ చేయంటే ఏ పాట వేస్తావు? తమ్ముడి కోసమా? నా లక్ష్మణ బంధం లాగా నా తమ్ముడు కదిలినడే, నా గుండెల భారం మోసే నా నేస్తం వాడేలే, నాకు లక్ష్మణ బంధం లాగా నా తమ్ముడు కదిలినడే, నా గుండెల భారం మోసే నా నేస్తం వాడేలే. ఈ సాంగ్ అన్న సూపర్. అసలు ఇది సాంగ్ ఉందా? నువ్వు రాస్తా ఉందా? సో మంచిగా ఉంది సాంగ్. సో ఎప్పుడన్నా ఏడ్చిండా వాడు నీ దగ్గర తమ్ముడు? ఏం అంటే నార్మల్గా ఏడుస్తాడన్నా. వానికి ఎక్కువ ఏదన్నా ఇబ్బంది అయింది అనుకో, అప్పుడు వానికి ఇబ్బంది అంటే స్టడీ విషయంలో ఇబ్బంది అవుతుంది, దానికి ఏడు ఇబ్బంది కాదు. చదవమంటే బద్ధకం అంతే. డాడీ ఏమో చదువురా ఫోన్ చూస్తాడు, డాడీ ఏమో ఫోన్ చూడొద్దు, చదువు. సో ఇంట్లో అందరినీ అంటే డాడీ కోపం ఏం పెట్టాడు? పెట్టాడు. సో అందరినీ ప్రేమగానే చూసుకుంటాడు. సో అంటే ఇది తిని చదవాడు కదా, మీరు చదువుతూ ఉంటారు కదా, చదువు అని చెప్పేసి పిలుస్తాం అన్న. మా ముందు కొద్దిసేపు చదువుతాం, మేము చదివినంత సేపు చదువుతాడు, తర్వాత యాక్టింగ్ చేస్తాడు అనుకుంటా. అంతేనా? ఎప్పుడన్నా ఫెయిల్ అయిందన్న డిగ్రీలో ఫెయిల్ అయిందా? సో అంటే సెమ్సా లేకుంటే సెమ్ములు ఉంటాయి కదా, అంటే కొన్ని పాస్ అయింది, తక్కువనే ఉన్నాయి, ఎక్కువ ఏం ఫెయిల్ కాలే, బాగానే. ఓకే. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టేగా, అందుకే చెప్పిన ఫెయిల్ అని. ఓకే. ఫెయిల్ అయింది. అంటే సినిమా పాటలు ఇట్లా నేను సినిమాలలో పాడాలి అని చెప్పేసి అట్లా ఏమన్నా ఉందా డ్రీమ్? సినిమాలలో అంటే అవకాశం వస్తే పాడతాను ఖచ్చితంగా, కాకపోతే ఇప్పటికి మనకు ఫోకే రావట్లేగా. ఫోక్ వేరు అంటే దీంట్లో కొన్ని జోనర్స్ ఉంటాయి, దేనికి దానికి. అంటే నీ పాటలు స్లోగా ఉండి మంచిగా ఉంటాయి, మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఫోక్ ఏంటంటే జించాక్ అంటే ఇట్లా ఉంటాయి. సో అంటే ఆ పాట కూడా నువ్వు రీసెంట్గా ఈ అయ్యప్ప స్వామి పూజలు ఏదో వాడినది కూడా బాగుంది పాట. బాగుంది సాంగ్, ఒకసారి వాడది. మా వీరం మా వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ, జై జిలకర జట్టెక్కి మా వీరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కి మా వీరాలెల్లమ్మ, జర్రి పోతుల వట్టి మా వీరాలెల్లమ్మ, జంజారాలెత్తిదివే మా వీరాలెల్లమ్మ, నాగు పాముల వట్టి మా వీరాలెల్లమ్మ, నడికట్టు గట్టిదివే మా వీరాలెల్లమ్మ, తాసు పాముల బట్టి మా వీరాలెల్లమ్మ, తలకట్టు గట్టితివే మా వీరాలెల్లమ్మ, మా వీరం మా వీరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ. సూపర్. అసలు ఈ పాట ఆన్నే పడినా ఎక్కడన్నా పాడినుండేనా ప్రీవియస్? నువ్వు ఇంత ముందుకు కోతులారం దగ్గర శివరాత్రి ఈవెంట్లో ఆ రోజు పాడిన సెకండ్. సో ఇట్లాంటి సాంగ్స్ ఎన్ని వచ్చి ఇంకా నీకు? చాలా వచ్చాను. ఏదన్నా ఊపున్న సాంగ్ ఇట్లాంటిది ఏదైనా వాడు? ఊపున్నే అంటే
పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు ఇది కలుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు దక్కయ్యో నాపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అది కలుగుల కంచే ఆ కంచే సేల నిలబడి కాలు దక్కయ్యో నాపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ పాడుల దిబ్బ పలుగురాళ్ళ కాకతీయ కోట మీద కొయిల కూసింది అది రమ్మని కోరింది కొయిల పాట కొంత పాడి కొమ్మానెక్కయ్యో నన్ను సూపు చూడయ్యో కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద కాకతీయ. సూపర్ అసలు. థ్యాంక్ యూ. అయితే ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అవుతాయి కదా, అంటే మన రిలేటివ్స్ దగ్గర, సో పాడు అని చెప్పేసి అంటా ఉంటారు పాటలు అంటారన్న. సో ఏదన్నా అంటే ఎక్కువ నువ్వు ఎక్కడన్నా పాట పాడినప్పుడు ఎక్కువ నేను మెచ్చుకున్న సిచ్యువేషన్ ఏడైంది? నేను స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తా కన్నా అప్పుడు నన్ను చూసి వేరే స్కూల్ సార్ వాళ్ళే భయపడేది. ఓకే, అబ్బా సిద్ధార్థ స్కూల్ నుంచి ఈ అమ్మాయి వచ్చిందంటే కథ మన స్కూల్కి రాదురా. ఓకే, అంటే ఇట్లాంటి కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయా? జరిగే స్కూల్లో అక్షర ఫౌండేషన్స్ అని పెట్టేదన్న. ఓకే, అక్షర ఫౌండేషన్ అని వేరే 3 districts కలిపి పెట్టానమాట. అప్పుడు మనది సూర్యాపేట డిస్టిక్ కాలే, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 districtలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సింగింగ్లో. ఇక్కడ సూర్యాపేటలో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్లో స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసిరు. ఏ పాట పాడినావు అప్పుడు తెలంగాణ పాట పాడు ఒకసారి. సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో సిరులున్న సావులెందుకమ్మా ఈ తెలంగాణలో కరీంనగరు మన కౌల బిడ్డరా ఆదిలాబాదు మన కండగుందిరా మేధావులకు నిలియమైనది మేటిగడ్డ మన మెదకు జిల్లర నైజాం రాజుల నడ్డి విడిచినాదో గా నిజామాబాదు కాకతీయుల పుట్టినిల్లు గదురా మన ఓరుగల్లు సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో సిరులున్న సావులెందుకమ్మా ఈ తెలంగాణలో ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో ప్రజల కొరకు ఎన్నీయలో ఎర్రనిది జెండెన్నీయలో. బాగుంటుందండి ఈ సాంగ్, నాకు ఇష్టమైన సాంగ్ అందుకని వచ్చానన్న. అదొకటి, ఇంకోటి జాల పోయి జజ్జాలు పోయి అని సాంగ్ ఉంటుంది, వచ్చా అది ఒక్కసారి. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాల వైసల్లారు అయ్యి జాజికాయల పోతవయ్యి జాల వైసల్లారు అయ్యి జాజికాయల పోతవయ్యి జాల వైసల్దారు అయ్యి జాజికాయల పోతవయ్యి సిగురు జబ్బల సందన చిలకమూతి జాలవయ్యి గునుగు గుబ్బల సందన గురి గింజల జాలవయ్యి రేఖమూడి కట్టుకోన రత్నాల జాలవయ్యి ఇపునాయం జామునయ్యి పక్కన మా నిగ్గమయ్యి తాపునా త్రిశూలమయ్యి నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలు పోయి అద్దమూలా చూసుకుంటే ఇద్దరామే కలిసేటట్టు జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా. సూపర్ అసలు. అయితే నీ వెనకాల కబోర్డ్ లాంటిది అది కనిపిస్తుందిగా, ఆ బొమ్మను చూస్తే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఆ బొమ్మను తీరా కవర్ మొత్తం ప్యాక్ కింద నుంచి రాదా? కష్టమా? కష్టం అన్న. ఓకే, సో ఆ బొమ్మను ఎవరు రెడీ చేసిరు? నేనే. సో అంటే మా చిన్నకు ఉండే అట్లా రెడీ చేస్తుండే అనమాట. సో అది గుర్తుకొచ్చింది. ఆ బొమ్మ ఉంది కదా, కళ్ళు ఇట్లా ఇట్లా అంటుండే కదా, కన్నులు వీకేస్తుంటాయి. దానికి జాతరలో చిన్నప్పుడు ఎప్పుడో తెచ్చుకున్నాం, దాన్ని ఇంకా అట్లనే ఉంచిన, దానికి డ్రెస్ కూడా కుట్టింది నేనే. ఓకే, తీస్తారా? తీయండి, అది ఒకవేళ తీస్తారా లేకుంటే ఖరాబ్ అవుతుంది అది. తీయండి, అది తీయండి. సైడ్ తీస్తే మళ్ళీ అక్క పెట్టవచ్చు అనుకుంటా కదా. దానికి ఆ పూసలన్నీ తీసి దారం కట్టి మళ్ళీ అన్నకేయండి. డండ నీ దగ్గర పెట్టుకో. ఇప్పుడు వింతగా చూస్తారన్న కదా. బొమ్మను ఎవరు రెడీ చేసిరు? నేనే అన్న. నువ్వేనా? ఆ డ్రెస్ మొత్తం నువ్వే కుట్టినావు లేకుంటే? నేనే కుట్టినాను. అయితే మా అక్క చిన్నక్క ఉంటే సేమ్ అట్లా రెడీ చేస్తుండే. ఇప్పుడు నువ్వు ఇట్లా అది కళ్ళు ఇట్లా
అదే ఇవికేదా పీకేసి నేను మొత్తం పీకేసి ఒకదానికి గుడ్డి బొమ్మ అంటుంటే మా అక్క ఆడుకుంటుంటే. ఇది 4 years అవుతుందన్న దీన్ని జాతరలో కొన్నప్పుడు. కాదు 4 years అంటే నువ్వు అప్పటికి డిగ్రీలు ఉన్నావేమో కదా. అవును, ఇక్కడ లింగమంతుల జాతర జరిగినప్పుడు అందులో కొనిచ్చింది మమ్మీ. ఓకే, కావాలనే తీసుకున్నా దీనికి ఇట్లా డ్రెస్సింగ్ కుట్టాలని. నేను మిషన్ కూడా కుడతాను, కాకపోతే ఎవరికి తెలియదు. కనుబొమ్మలు ఎక్కువ కొడుతున్నట్టుంది రెప్పలు ఊపినప్పుడు అల్లా కొడతాను. అదే కదా, దీనికి దండ కూడా కావాలని జుట్లు కాదు. మొత్తానికి మీ తమ్మునికి పిల్లి ఇట్లాంటిది దొరకాలని చెప్పేసి రెడీ చేసిన అన్న, అట్లేం కాదు. సో అంటే నువ్వు ఆడుకుంటుంటే దాన్ని డిస్టర్బ్ చేయడం అట్లా ఏమైనా చేస్తూ ఉంటాడు తమ్ముడు? చేసేదన్నా. ఇగో ఇవి దీన్ని అన్ని తెంపేస్తాడు, నీకు ఆ బొమ్మ పిచ్చేందుకు అని. ఓకే, ఇప్పుడు దీన్ని సెల్ఫ్ లో పెట్టేసినాం కదా, దీన్ని ముట్టుకోం అసలు. ఎవరైనా చిన్న పిల్లలు వచ్చినా దీన్ని అడుగుతారని కవర్ ప్యాక్ చేయించిన. నిజం చెప్పాలంటే బొమ్మను పెట్టేసి కవర్ ప్యాక్ చేసారు, నేనే దాన్ని తీపించిన. ఇప్పుడు మా చిన్నక్కకి గుర్తు రావాలి వీడియో చూసినప్పుడు, నిజంగా వీడు అట్లా ఇస్తుండే కదా అని చెప్పేసి. అంటే పక్కన పెట్టేసే బొమ్మ. నీకు ఇష్టమైన సాంగ్స్ ఏవి? ఎక్కువ ప్రజలను చైతన్యపరిచే పాటలే ఎంచుకుంటాను నేను. ఏదైనా నెగిటివ్ సాంగ్స్ ఇప్పుడు నాకు రికార్డింగ్లో ఛాన్సెస్ వస్తున్నాయి, కాకపోతే అవి మేల్ ఫీమేల్గా ఉండేసరికి నెగిటివ్ అంటే వర్డ్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం వల్గర్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఉంటే ఇంకా పాడడానికి వెళ్ళను. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడొచ్చు? ఒక 5-6 రికార్డింగ్ అయినాయి. అంటే వేరే కొన్ని రిజెక్ట్ చేసినావు? ఏదంటే సిన్నంగా పోయేటి ఓవదిన సాంగ్, అది నాకే వచ్చింది. ఒకసారి వాడు సిన్నంగా పోయేటి ఓవదిన నీ సీరట్టాదినిగిందో ఓవదిన నీ సీరట్టాదినిగిందో ఓవదిన అంగట్ల ముసలోడు నా మరిది గొంగాడనుకోని గుంజిండు నా మరిది గొంగాడనుకోని గుంజిండు నా మరిది సిన్నంగా పోయేటి ఓవదిన నీ సీరట్టాదినిగిందో ఓవదిన అంగట్ల ముసలోడు నా మరిది గొంగాడనుకోని గుంజిండు నా మరిది సిన్నంగా పోయేటి ఓవదిన నీ సీరట్టాదినిగిందో నీ సీరట్టాదినిగిందో ఓవదినే. ఈ సాంగ్ నాకే వచ్చింది, కాకపోతే నేను పాడనని చెప్పేసరికి వాళ్ళు వేరే వాళ్ళతో పాడుకో. ఇప్పుడు అనిపిస్తుంది అన్న, అప్పుడు నేను ఆ పాట పాడితే ఇంకొంచెం నాకు ఛాన్సెస్ వచ్చు కదా రికార్డింగ్స్ లో అనుకుంటా. అంటే ఈ సాంగ్లు అంతా వల్గారిటీ ఏమి ఉండదుగా? ఏముండదు కానీ స్టార్టింగ్ లో మమ్మీ డాడీకి వినిపించినప్పుడు వద్దు ఇట్లాంటి అన్నారు, వాళ్ళు వద్దనేసరికి ఇక నా మైండ్. సో అంటే ఏ పని చేసినా అమ్మ నాన్న అడిగి చేయడం చేస్తా. ఫస్ట్ వాళ్ళు నేను ఒప్పుకోవడం కూడా నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్తా వాళ్ళకి. డాడీ వచ్చినాక మమ్మీ డాడీకి వినిపించిన తర్వాతకి చెప్తా. కొన్ని సాంగ్స్ నాకే నచ్చినాయి అనుకో, ఇలా దాన్ని కూడా తీసుకురాను, నేను పాడనని డైరెక్ట్ చెప్పేస్తా. ఇంట్లో పనులన్నీ చేస్తావు, కుకింగ్ ఇవన్నీ చేస్తాను. మంచి ఏది కుక్ చేస్తావు? నేనన్న ఒక రోజు మమ్మీ ఊరికి వెళ్ళినప్పుడు డాడీ బోటి తీసుకొచ్చి, ఆ రోజు ఇంట్లో పెద్దక్క లేదు, నేనే వండినా. డాడీ బాగా మమ్మీ కన్నా బాగా వండేవారు అని డాడీ అని. అంటే ఫ్రై చేసినావా కర్రీ చేసినావా? కర్రీనే చేసిన అన్న, దోసకాయ వేసి. అది ఏదో అన్న డాడీ బాగుంది అంటాడు అన్న. ఇక మీరు బాధ పెట్టదాలు బాగుంది అంటాడేమో. అట్లేం కాదు, తర్వాత నేను తిన్నా నాది నాకన్నా రుచి ఉండాలి కానీ. వండిన వాళ్ళకి ఎప్పటికైనా బాగానే ఉంటుంది అది. ఎప్పుడైనా పాడు చేసింది ఏదన్నా ఉందా కర్రీస్లల్లా? ఖరాబ్ చేసింది ఏదన్నా? కర్రీస్ లేవు కానీ నేనేందంటే డిఫరెంట్ ఐటమ్స్ చేయాలి అన్నట్టు చేస్తా యూట్యూబ్ లో చూసి. అయితే నేను ఒక్కదాన్ని కాదు, ఇందులో తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయింది. కేక్ చేద్దామని అన్ని మమ్మీ ఇప్పుడు కేక్ అది కరోనా టైం అప్పుడు డాడీ లేడు, బయటకు వెళ్ళిండు, మమ్మీ ఒక్కతుంది ఇంట్లో, అక్కలు కూడా కాకపోతే వాళ్ళు మధ్యాహ్నం టైంలో పడుకోరు. నేను తమ్ముడు కిచెన్లో కేక్ చేద్దామని అన్నీ చేసినాం. మంచిగా అయినాక వాళ్ళ ముందర తీసుకొద్దామని చేసినాం, కాకపోతే అది మాడిపోయింది. అది ఇట్లా మొత్తం ఉడికిన తర్వాత సర్వ బోర్లిస్తే కేక్ పడట్లే అని తమ్ముడు పప్పు గుత్తి తీసుకొని గట్టిగా కొడితే సర్వ సొట్టమైంది. కాదు అమ్మ నాన్న ఏమనలే? ఏమనలే. మమ్మీ అన్నది కదా సర్వ పాడు చేసిరని కొంచెం అరిచింది. కాదు కేక్ టేస్ట్ అయిందా మొత్తం మాడిపోయిందా? కొంచెం కూడా తినలేదా? తిన్నాం, పైది మేమిద్దరమే చేసుకున్నాం కాబట్టి. బాగుందా? బాగుందన్న, కాకపోతే అడుగు మాని అది ఇట్లా బల్లేదు. మళ్ళీ ట్రై చేసి చేయలే అన్న, మళ్ళీ వాడు వేరే సర్వ సొట్ట పోగొడతాడని. ఎప్పుడన్నా కొట్టినాను తమ్ముడు అన్న, అట్లాంటి టైంలోనే కొడతా. సర్వలు సొట్ట పోగొడతా. అమ్మ నాన్న ఎప్పుడన్నా కొట్టిరా? కొట్టలే అన్న, ఇప్పటి వరకు. చిన్నప్పుడు కొట్టేసుకో, తీట పని చేస్తాం అన్న, ఇంకా నాకు గుర్తొచ్చినప్పుడు కొట్టరు. ఎప్పుడు కొడతారంటే మీ ఇద్దరం కొట్టుకుంటాం. అప్పుడు అక్క వాళ్ళు ఎట్లుంటారు నీతోటి? బాగుంటారు అన్న, అంటే అక్క వాళ్ళ సపోర్ట్ కూడా నాకు బాగా. మా పెద్దక్క కూడా పాడుతుంది పాటలు. ఆమె నేను ఎట్లా పాడాలో తను చెప్తే తన ముందు పాడతా అనమాట. ఇది మార్చుకో, ఇది ఇట్లా కాదు పాడేది. అక్క బాగా పాటలు వింటది. తర్వాత నీ మాట అందరు వింటారా ఇంట్లో? అందరు వినరు అన్న. ఎవరెవరు వింటారు, ఎవరెవరు వినరు? పెద్దక్క అస్సలు వినదు.
చిన్నక్కగా వింటది, ఓకే తమ్ముడు వింటాడు, ఓకే మమ్మీ డాడీ ఆటోమేటిక్ వింటారు. ఓకే అంటే ఇప్పుడు ఏమన్నా పెద్ద అక్క వినదాన్ని, వినదు, రెండో అక్క వింటది, వింటది, నాన్న అమ్మ వింటారు, తమ్ముడు కూడా వింటాడు, తమ్ముడు వింటాడు, అంతేనా? పెద్ద సో ఇప్పుడు ఒక్కతే వినదు. సరే ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వస్తాం, ఫ్యామిలీని మొత్తం బిల్లు. మమ్మీ అక్క అందరు రాడు. మొత్తానికైతే సింగర్ ఝాన్సీ ఫ్యామిలీని మొత్తం చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఝాన్సీ ఇప్పుడు అందరినీ పరిచయం చేస్తుంది. సో మన ముందే ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. ఝాన్సీ అన్న డాడీ ఓకే, డాడీ పేరు సైదులు, సైదులు. మమ్మీ ఓకే హేమలత. నమస్తే. సో హేమలత మమ్మీ. ఓకే అచ్చది పెద్దక్క కళ్యాణి, తన పేరు కళ్యాణి. నమస్తే. చిన్నక్క కావేరి, కావేరి. ఓకే చిట్టి, ఓకే తమ్ముడు లాస్ట్ ఓకే. పేరు తరుణ్ కుమార్, తరుణ్ కుమారా? ఓకే. సో పేర్లు మంచిగా ఉన్నాయి, కావేరి, కళ్యాణి, కళ్యాణి, కావేరి. ఓకే. సో ఈ పేర్లన్నీ ఎవరు పెట్టిరు? మమ్మీ డాడీ. మీరిద్దరేనా? సో అంటే కావేరి అని పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇక అయ్యగారి కాడికి పోతే కానే వస్తుంది అంటే కావేరి బాగుంటుంది అన్నట్టు పెట్టేసి ఓకే కళ్యాణి. ఇక జే అంటే ఝాన్సీ అన్ని పెట్టేసి. అంతే. మా అమ్మమ్మ జానమ్మ అనే ఒక అక్షరం కలుస్తుంది కదా అని చెప్పి ఈ జాన్సన్ తీసి జానమ్మ అంటే బాగుండదని. అయితే మీ బిడ్డే వ్యవసాయం చేసే పనులు అవి మొత్తం వీడియోలు చూస్తే అందరికి అసలు ఇట్లాంటి బిడ్డే ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు చాలామంది. సో అంటే మీతో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా మీ బిడ్డను అంతగానం కష్టం చేస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డాడీ నేను చేస్తుంటే నేను చేస్తాను డాడీ, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, ఊకోకుండా వర్క్ చేస్తున్నావు కదా అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమని అంటుంది. ఆమె చేస్తుంటుంది, ట్రాక్టర్ పోతున్నా కూడా ఆమె ఉక్కొస్తుంది, ఆగు డాడీ అని చెప్పి బండి ఆపి ఆమె ఎక్కి ఆమె ఇక అన్ని పనులు చేస్తుంది. అంటే ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి చేస్తుంది పొలం పనులు? ఆమె ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నుంచి చేస్తుంది. ఓకే. అంటే మీరు రమ్మన్నారా ఫస్ట్ పొలంలోకి, లేకుంటే ఆమెనే ఆమె వచ్చేసేది, కష్టపడుతుంది అని చెప్పి ఆమె వచ్చేది. ఓకే. అంటే జస్ట్ నేను తెలుసా తెలియదా ఝాన్సీకి అని చెప్పేసి ఇంతకుముందుకు అడిగిన, అంటే 6 నెలలల్లో వ్యవసాయం చేస్తారు కదా, అంటే వరి పండిస్తారు కదా, ఎట్లా చేస్తారు ఏం చేస్తారా అని అడిగిన. అంటే చెప్పింది అనమాట, అంటే ప్రతి ఒక్క పని ముందు చేసేస్తుంది మొత్తం, మీరు వెళ్ళకుండా కానీ పని అయిపోతుంది. పని అయిపోతుంది. ఇప్పుడు నేను బయట పనికి పోయినా కానీ కేబుల్ రాకపోయినా అటు ఇటు చూసుకున్నా కానీ ఆమె చూసుకుంటుంది. ఓకే. ఇద్దరు కలిసి చూసుకుంటారు. డాక్టర్ నేర్పించారు? ఓకే. ఎన్ని రోజులలో నేర్చుకున్నావు డాక్టర్? 2 days 3 days నేర్చుకున్నాను. ఫస్ట్ ఒక రోజు ఏమైంది అనుకుంటా, ట్రాక్టర్ నేర్చుకునేటప్పుడు డాడీ బండి ఇచ్చింది నాకు, డాడీ అవుతుండే అయితే ఒక పొలము పైకి ఒక పొలం కిందికి ఉండేది, పొలం ఇట్లుండేది. స్టార్టింగ్ నేను నేర్చుకునే దున్నేటప్పుడు వెనక నాగలు కూడా చూసుకోవాలి, ఇంకా దిగబడుతున్నట్టు పైకి లేపి నెమ్మది కింద అని చెప్పి నేను స్టార్టింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ వెనక చూస్తే వెనకనే ముందు చూస్తే ముందు అట్లుండేది. సో ఏమైందంటే నేను వెనక చూసేసరికి రాయికి మొరం ఎక్కింది ఒక సైడ్, బండి ఇట్లా అయింది, నాకేం చేయాలి అర్థం కావట్లేదు. డాడీ డాడీ మొత్తుకొని ఒకసారి ఇట్లా బ్రేక్ వేసిన, అట్లే వరం ఆపి న్యూటన్ చేసి డాడీకి ఇచ్చిన, డాడీ ఎక్కువ ట్రైనింగ్ చేసి బురద పొలాలు కాబట్టి నాగలు చూసుకోవాలి, ముందు చూసుకోవాలి, వరాలు వస్తుంది చూసుకోవాలి కదా. ఇక కొత్తగా నేర్చుకుంది కాబట్టి వెనకనే చూసుకుంది, ముందు ఏరిపోయిందో చూసుకోవాలి. వరం ఎక్కింది ఇట్లా అయింది ఇక బండి, అబ్బాయి వరం ఇట్లుంటది కదా, బండి ఒక ఫస్ట్ గిల్ ఎక్కేసరికి ఇట్లా అయింది బండి, పైమడికి ఎక్కింది అన్నట్టు. నేను భయపడలే అన్న. నువ్వు భయపడవు కూడా, అందరినీ భయపెడతావు కానీ. సో మీకు ఎట్లా అనిపిస్తావు మా బిడ్డే అన్ని అనం చేస్తుంది కదా పనులు? మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటది. ఓకే. ఒకసారి పాముని దొక్కిందంట కదా, ఏమైనా ఆ రోజు? గడ్డి కోసిన నేను గడ్డి మోపెత్తుకొని వస్తుంది. ఓకే. నేను వెనక వచ్చిన ముందు మోపెత్తుకొని వస్తుంది, వెనక నేను వచ్చిన పాము తొక్కిపోయింది. పాము పావు అని అక్కడ నేను నిలబడిపోయినా. నేను పాము ఝాన్సీ అనేసరికి ఇక డాడీ పావు అంటే అంతలోకి వచ్చింది, తర్వాత దూరం నుంచి అట్లనే పండుకొని తొక్కిపోయినా కానీ అట్లనే ఉంది. చాలా ఇయ్యంగా పాపం, అది ఎక్కడ వాళ్ళు అర్థం కాలేదు. సో అందుకు పాము అడిగింది కదలే అంటావు, అంతేనా? సో ఇన్ని మనం పనులు చేస్తుంది కదా, బయట ఊరు వాళ్ళు ఎవరన్నా నీకు చెప్పడం ఇట్లా జరుగుతుంది అంటే బిడ్డే పని చేస్తుండదు అంటారు. తిరుపతి పోయినా, బ్యాంకు పోయినా, ఎక్కడ పోయినా ఝాన్సీ మీ పాపేనా, మస్తు చేస్తుంది, ఝాన్సీ మీ పాపేనా, మరి ఆపి మరి చూస్తారు. ఓకే. అట్లా అడుగుతారు. అడిగితే అవును మా పాపే, అంటే మస్తు చేస్తుంది, అంత హ్యాపీ చేస్తుంది పని, అసలు అమ్మాయి అసలు ఎవరికి కూడా ఉంటే అంత బాగుంటుంది అని. అయితే చెప్తుంది మీరు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు బాగా కష్టాలు పడ్డారు, వేరే వాళ్ళు మిమ్మల్ని అది చేసిరు అన్నట్టు చెప్తుంది. సో ఏం కష్టాలు పడ్డారు అసలు మీరు? చిన్నప్పుడు ఫ్యామిలీ చిన్నది, అప్పుడు ఇల్లు లేక కొంచెం ఇబ్బందులే ఉన్నాయి.
స్కూల్ బస్సు ఆటోలో ఓకే ఆటో డాడీ బస్సు దూరం నుంచి ఆటో పోలేదు ఆటో ఆటే వస్తుంది అప్పుడు పైసలు కట్టే పరిస్థితి లేక ఆటో మీద ఆటో పోలేదు. ఓకే ఆటో పోయిందని చెప్పి నాకు డ్రైవింగ్ నేర్చుకున్నాను. కారణం సైజుగా ఆటో లేదు బస్సు డ్రైవింగ్గా బస్సు డ్రైవింగ్ ఒక 15 సంవత్సరాలు చేస్తాను. నర్సరీ నుంచి 15 వరకు చదివించినాక బయటకు. ఓకే అయితే ఒక క్వశ్చన్ అడగాలి ప్రతి ఒక్క ఫాదర్ కూడా ఈ క్వశ్చన్ అంటే ఫాదర్ ఉంది కాబట్టి ఫాదర్ని అడుగుతున్నా. ముగ్గురిని తెలుగు మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు, కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు? అప్పుడు మనం ప్రైవేట్ స్కూల్ చదివించాలంటే అప్పుడు చాలా కష్టం ఉంది. తెలుగు మీడియం చదివేది ఎంతో కొంత గవర్నమెంట్ స్కూల్ చదివారు నయం కదా అప్పుడు అట్లా కొంచెం కొంచెం. సరే తెలుగు మీడియంలో చదివిన ఆడబిడ్డలు మంచిగా చదివారా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా నీ కొడుకు మంచిగా చదువుతున్నా? యాక్చువల్గా చెప్పాలంటే ఆడపిల్లలు మంచిగా చదువుతారు. ఓకే మరి ఆడపిల్లలు ఇంగ్లీష్ మీడియంలో వేయచ్చు కదా? వేయచ్చు కానీ అప్పుడు నా చదివించే స్తోమత కూడా అప్పుడు కొంచెం తక్కువ అనమాట. ఇక ఆ పొజిషన్ లేదు, ప్రైవేట్ స్కూల్ కదా అండి. అట్లా చదివేసరికి కొంచెం ఇబ్బంది అనిపించి ఇక తెలుగు మీడియం సార్లే అన్నట్టు, తెలుగు పెరుగుతూ చాలు ఇక జాబ్లో అన్నట్టు, వాళ్ళకి తెలివి రావాలి ఫస్ట్ అన్నట్టు చదివించినాను. అయితే ఇప్పుడు ముగ్గురు బిడ్డలల్లా, సో ఆడబిడ్డలల్లా ముగ్గురు బిడ్డలల్లా ఇప్పుడు ఆమె పాటలు పాడి బాగా ఫేమ్ అయింది, మంచి పేరు తెస్తుంది. మంచిగా ఎవరు చదువుతారు చదవడం? ఝాన్సీనా? ఓకే ఎక్కడైనా ఫస్ట్ ఇక. సో పెద్ద ఆమె ఎట్లా చదువుతుంది? పెద్ద కూడా మంచిగా చదువుతుంది. ఆమె కూడా 10th లో 9.2 వచ్చినాయి. సూపర్, నీకన్నా ఎక్కువ వచ్చినాయి. ఓకే ఇప్పటికి కూడా మంచిగా చదువుతారు. కాకపోతే మన అది కూడా లక్ ఉండాలి, దేవుడు అది చేస్తాను. ఎంత చదివినా కోచింగ్ పోయింది కానీ 3 మార్కులతో పోయింది. ఓకే అయితే హైదరాబాద్ లో హాస్టల్ వేసినావంట కదా, ఎట్లాంటి హాస్టల్ వేసినుండే? హాస్టల్ కూడా మన రోడ్ క్రాసింగ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి హాస్టల్ పక్కన ఉన్నది మాట్లాడి బయటకు వెళ్ళగానే హాస్టల్ బయటకు వెళ్ళగానే ఇక ఉండాలి కదా అని చెప్పి పక్కనే చూసిన. ఇక 3 నెలలు వచ్చేటప్పుడు చెప్పింది నేను వచ్చేస్తే బాగాలేదని ఏడ్చింది. ఓకే నేను ఉండను, నేను అక్కనే చదువుకుంటా, ఇంటికాడ ఉండి చదువుకుంటాను ఏడ్చింది. ఓకే అంటే ఇక మీరు వచ్చేయండి అని అన్నారు. ఇంకా తీసుకొచ్చి ఇబ్బంది పడుతుంది. కోచింగ్ కి కట్టిరేమో కదా మరి డబ్బులు, పోనీ అని ఇక వదిలేసిరిగా. ఓకే అయితే ఎప్పుడన్నా మీ నలుగురికి అంటే డాడీ వాళ్ళ పెళ్లి ఎట్లా అయింది, ఏమైంది, మీకు ఏమన్నా తెలుసా? అంటే ఎప్పుడన్నా అడిగిరా మీరు? అడిగినా, కాకపోతే వాళ్ళ డేట్ కూడా తెలియదు అని చెప్పారు. ఓకే అప్పుడు ఫోటోలు దిగిరంట కానీ అప్పుడు కెమెరామెన్ సరేలేక. సరే మీ నలుగురు గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాయి ఇప్పుడు, ఓకేనా? తెలుసుకోండి, ఓకేనా? సో ఎప్పుడైంది పెళ్ళి, అంటే పెళ్ళి ఎన్ని ఇయర్స్ కావచ్చు? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు అయిందా? సో అంటే మేనోళ్ళేనా లేకుంటే ఎట్లా? అంటే మేనమా అయినట్టు. ఓకే సో అంటే ఎట్లా చూసుకున్నారు, ఎట్లా పెళ్లి ఎట్లా కుదిరింది? మా పెద్దోళ్ళు చేసింది, మాకు చిన్నోళ్ళు అప్పటికే. ఓకే ఏం తెలియదు? నేను 19 సంవత్సరాలకు ఉన్నా, చదువు బంద్ చేసిన. ఓకే ఇక మోటార్ మెకానిక్ నేర్చుకున్నా. నేర్చుకుంటుంటే ఇక మా మామయ్య అండి ఇక మంచిగా కష్టపడతారు కదా వాళ్ళు అని. ఓకే అంటే పెళ్లి చూపులు అవి ఇట్లా జరిగినాయా? అంటే చూసి పోవడం అలాంటి ఏం చూడలే, ఇక ఉన్నూరే కదా. ఓకే చూసేదే కదా, నచ్చిందా నచ్చలేదా అని అడుగుతుంటా. అప్పటికి గుర్తు చేసుకొని అవుతారా ఇది? ఓకే ఓకే ఎప్పుడైనా మీరు అడగడానికి ట్రై చేసిరా? నేను ఒక విషయం చెప్పాలా, పెళ్ళి ఎప్పుడు జరిగిందో తెలియదు. మీరేదో ఒక డేట్ ఫిక్స్ చేసి ఇదే మ్యారేజ్ డే అని మీరు ఫిక్స్ చేసుకోవాలి. మీరు చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మనం ఏదన్నా ఒకటి చేయాలి కాబట్టి ఏదో ఒక రోజు పెట్టేసి పెళ్లి రోజు చేసేయాలి, అయిపోతుంది. ఇప్పుడు శ్రీరామనవమి ఉంటుంది, సీతారాముల కళ్యాణం అవుతుంది, ఆ రోజు చేసేయండి అయిపోయి. ఇప్పటి నుంచి నెక్స్ట్ నుంచి అదే చేయండి, అయిపోతుంది, అదే పెళ్లి రోజు అయిపోతుంది, అంతే కదా. సో అట్లా చేసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకి కూడా ఉంటుంది వేరే వాళ్ళు చేసుకున్నప్పుడు చేసుకోలే అని చెప్పేసి అట్లా. సో అంటే పాటలు పాడుతుంది కదా ఎక్కువ. మీ అంటే ఎవరన్నా ఉండేనా తాతలు అట్లా? అంటే మా తాత మా నాన్న వాళ్ళ నాన్నుండి. ఓకే ఆయన పాడేది, పాడుతుంటే ఇక్కడ పక్కనేగా పాడుతుంటే రోజు పోయి విన్నది. ఈయనని తాత నాకు నేర్పంటే నేర్పేది, ఆయన పాడుతుంటే వినేది అనమాట, ఈయన పాడేది. ఓకే ఇక పాడుకుంటే అట్లనే అలవాటు అయింది. మీకు కూడా పాటలు వస్తాయంట? నాకు రావా? అమ్మ ఎప్పుడన్నా పాడుతుంది ఇంట్లో? ఎప్పుడు పాడదా?
ఓకే అక్క పాడుతుంది అన్నావు. అక్క పాడుతుంది, పెద్దక్క. ఓకే ఆ పాటలో లేని మిస్టేక్ ఉన్నా చెప్తుంది. ఓకే అమ్మ కళ్యాణి ఏం చదువుతున్నావు ఇప్పుడు? అయిపోయిందా? సో అంటే జాబ్కి కూడా ప్రిపేర్ అయినా ఉంటా కదా. సో అంటే చెప్పింది ఇంతకుముందుకు ఇంటర్వ్యూలో, అంటే సాంగ్స్కి ఏమన్నా సజెషన్లు ఇవ్వాలన్నా అక్కనే ఇస్తుంది అది అని. సో మీరిద్దరు కలిసి ఏమన్నా ఒక్క పాట అన్న 2 పాటలు అన్న పాడితే వినాలని నేను అనుకుంటున్నా, మన వ్యూవర్స్ అనుకుంటున్నారు. సో పాట పాడతారా? ఓకే అన్న పాడు. డన్. ఏ పాట? అమరవీరుల కోసమే. డన్. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, విద్యాధనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి కడుతాం పరుదండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. సూపర్. అసలు నీ గొంతు కన్నా అక్క గొంతు బాగుంది. థాంక్స్ అన్న. సో ఇంకోటి ఏదన్న పాట? చిన్నది పల్లె. పల్లె పల్లెన పల్లెలు మలిసే తెలంగాణలోనా, మన పంట చేలలోనా. పల్లె పల్లెన పల్లెలు మలిసే తెలంగాణలోనా, మన పంట చేలలోనా. లిరిక్స్ అంత ఐడియా లేదండి. సూపర్. ఇంకేదైనా పాటలు పాడొచ్చుగా, మంచిగా అనిపిస్తుంది పాడుతుంటే. నీకు కూడా మంచిగా ఉంది పాటలు పాడుతుంటే, అంటే వినడానికి వినసొంపుగా మంచిగా ఉంది. ఇంతవరకు అక్క ఏ కెమెరా పాడలేదు ఫస్ట్. సో మన ఇంటర్వ్యూలు అంటేనే అది కదా మరి. సో మంచిగా పాడుతుంది సాంగ్స్. ఇప్పటి నుంచి పాడండి, ఏం కాదు. వీడియోల ముందు ఏమవుతుంది రమ్మంటాను, నేను కూడా రమ్మంటే భయపడతాను. కాదు, రోజు ఇప్పుడు చెల్లి ఏ స్టేజ్ ఎక్కి పాడుతుంది పాటలు వీడియోలలో, వ్యవసాయం దగ్గర కదా. కానీ మీ అందరినీ నేనైతే మెచ్చుకుంటా. అంటే ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు, ఎందుకంటే అంటే అమ్మ నాన్న కష్టపడుతున్నారని చెప్పేసి మీరు కూడా వెళ్ళి పొలంలో పనిచేస్తారంట కదా ఫ్యామిలీ మొత్తం. సో దానికి మీ ఫ్యామిలీకి మొత్తం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సో అంటే ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి పిల్లలు ఎప్పుడైనా కానీ. అంటే డాడీ మమ్మీ ఎంత కష్టపడుతున్నారో వాళ్ళని చూస్తాం కాబట్టి. నువ్వు ఇంతకుముందు కన్నా అంటే అక్క వాళ్ళు కూడా వచ్చి వేరే పనులు చేస్తూ ఉంటారని. సో అమ్మ నువ్వేం చదువుతున్నావు? నర్సింగ్ కంప్లీట్ అయిందా? ఇప్పుడు ప్రైవేట్గా ఎక్కడన్నా చేస్తున్నావు? ఓకే ఓకే. ఎట్లా అనిపిస్తుంది? అంటే నువ్వు కూడా సర్వ్ చేస్తున్నావు కదా చాలామందికి, ఎట్లా అనిపిస్తుంది? అక్క ఎక్కువ మాట్లాడదా? సైలెంట్ ఈమె ఇంట్లో. డాడీ లాగా? అందరికన్నా సైలెంట్ ఈమె. ఓకే. ఎందుకు సైలెంట్? ఎందుకు? కాదు, భయం ఎందుకు? భయం ఎందుకు? మనం భయం పెట్టేయాలి అందరికీ, ఓకేనా? కాదు, ఇప్పుడు నువ్వు నర్సు కదా, ఇప్పుడు పేషెంట్లు వస్తారు, వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వాలి, భయం పడి కుట్టిస్తావు, ధైర్యంగా ఇస్తావా? ఎందుకు? నీకు వచ్చు కాబట్టి. సో నువ్వు మాట్లాడడం కూడా వచ్చేస్తుంది, నేర్చుకుంటా అంతే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు కెమెరా కూడా మాట్లాడుతున్నా, రేపటి నుంచి ఒక్కోళ్ళని ఆట ఆడిపి, సరేనా? సో కుకింగ్ బాగా చేస్తాను. అసలు కుకింగ్ రాదా? రాదా? ఓకే. సో చెల్లెలు ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? ఏం పెట్టదా? ఓకే. అంతేనా? ఓకే. డాడీ మమ్మీ అంటే ఇంట్లో ఉంటుంది, డాడీ బయటకు పోయి అంటే బయట తిరిగి వస్తే మైండ్ కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. ఇంట్లో కొద్దిసేపు నవ్విస్తే మైండ్ రిలాక్స్ ఉంటుంది. కదా, ఎట్లా నవ్విస్తావు? ఇప్పుడు నవ్వియాలి. ఇమిటేట్ చేస్తా ఎవరిని? సరే, నన్ను ఇమిటేట్ చేయి ఇప్పుడు. చూస్తా. కాదు, సరే, వేరే వాళ్ళు ఎవరన్నది కాదు. ఇంటి ఎట్లా చేస్తావు అట్లా అంతే. సరే, నేను చెప్తున్నా ఇప్పుడు కళ్యాణి లాగా చేయాలి, తర్వాత కావేరి లాగా చేయాలి, తర్వాత తరుణ్ లాగా చేయాలి, సరేనా? డన్. ఫస్ట్ కళ్యాణి చెయ్యి. నా సంగతి రాదు, ఏమన్నా అనుకుంటున్నావు అని ఇట్లనే మీదికి ఎగబడుతుంది. ఓకే. చిన్నక్క ఏమన్నా తెలుసు. ఓకే. నాకు తెలిసి నువ్వే కొడతావు అనుకుంటా. సైలెంట్ కదా? కొడుతుంది కదా? ఓకే. నువ్వు ఎప్పుడన్నా కొట్టినావా? ఓకే. సరే, ఒకసారి కొరకు తరుణ్ లాగా. వాడు ఏంటంటే ఓకే, ఎగ్జామ్ కు పోతాడు కదా, ఏ చిట్టి పేపర్లో పెట్టుకుని పోతాడా? నిజమా? చిట్టి పేపర్ పెట్టుకోవాలి ట్రై
రాయేస్తావు కానీ పోడు. ఓకే పక్కన వాళ్ళు చూసి రాస్తాడు. ఓకే అదే వాడిని ఎక్కిరిస్తావు. ఓకే చదువు అదేంటి రాసుకుంటాడంట కదా పేపర్లలో. ఏం రాసుకోడు. నిజం చెప్పు. రాయడు పేపర్లా. రాసుకుంటాడు కదా. సరే రాసిన తెలియదు కానీ మీరు ఇంట్లో అట్లే సరే తరుణ్ నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయా? అంటే పోతాడా రోజు కాలేజీకి లేకుంటే ఇట్లా రెగ్యులర్ కూడా? అంటే ప్రోగ్రామ్స్ ఉంటే నాయమట వస్తాడు అన్నయ్య. ఓకే పోడు. ఓకే అదృష్టవంతుని రా ఇట్లా సపోర్ట్ చేస్తున్నాడు చూడ. నువ్వు ఫెయిల్ అయినా కానీ నువ్వు ఫెయిల్ అయినా అన్నయ్య అంటాడుగా డిగ్రీలు 10/10 తెచ్చుకున్నా అక్క ఏం సంపాదిస్తుంది డాడీ, అక్క స్కూల్ టాపర్ 10th లా అక్క ఏం సంపాదిస్తుంది, చదివి వాళ్ళే ఏం చేయట్లేదు, చదువు నేనేం చేయట్లేదు. డిగ్రీ వచ్చింది, డిగ్రీ వచ్చిన డిగ్రీ వచ్చింది నీకు అయిపోతుంది కానీ సర్టిఫికేట్ రావాలి. డిగ్రీ పట్టా ఉందా అని అడుగుతారు తెలుసా నీకు? అంటే సర్టిఫికేట్స్ అట్లా మరి లేదు కదా. అంటే వస్తుంది అంటే 6 ఉన్నాయి బ్యాక్లాగ్స్. 6 ఉన్నాయా? ఆడ ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు 3 సంవత్సరాలు కూర్చుంటారు అంటాడా. నేను లాస్ట్ టైమే సగం వెళ్ళ తీసినా. సగం వెళ్ళ తీసినావా? అంటే 12 ఉండే. 12 ఉండే ఒకేసారి. ఓకే ఓకే సో 12లో 6 తీసేసినావు. ఇప్పుడు 6లో 3 తీసేస్తావు, 3లో 2 తీసేస్తావు, తర్వాత 1. అంటే 3 సంవత్సరాలు ఇంకా. సో అమ్మాయి చెప్తుంది దాచుకోవడం ఎందుకు. సరే ఏమైనా స్పెల్లింగ్స్ వచ్చా? సరే ఇప్పుడు డిగ్రీ చదివినావు, ఏ గ్రూప్ నువ్వు? ఎంపీసీఎస్ అంటే అంతేనా? సో ఇంటర్లో ఇది ఎంపీసీ అంటే ఓకే. ఏ ముందే ప్రాక్టీస్ చేసుకున్నా ఏంది? సరే ఫిజియాలజీ స్పెల్లింగ్ ఇంటర్లో మేము హైదరాబాద్ మాదాపూర్లో 2 లక్షలు కట్టేసినాం. హైదరాబాద్ మాదాపూర్లో ఏ కాలేజు? నారాయణ కాలేజ్. ఓకే చదవలేడా? అక్కడ ఓన్లీ 1 ఇయర్ ఉంచినాం. తర్వాతకి ఓకే 2 లక్షలు పెట్టిరంటాడా? పెట్టేసి ఆల్రెడీ పెట్టి సెకండ్ ఇయర్ కి బాగానే కట్టనీయలే అన్నయ్య వాడే. ఓకే న్యాయం చేసి వచ్చింది. సెకండ్ ఇయర్ మళ్ళీ 2 లక్షలు కడదాం. మరి సెకండ్ ఇయర్ ఏడా చదువుకున్నావు? ఇక్కడ సూర్యాపేటనే. ఫస్ట్ ఇయర్ పాస్ అయిందా? అయిండు. ఓకే సో అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి. సెకండ్ ఇయర్ ఇక్కడ కంటిన్యూ చేయాలి. కానీ నేను ఏమంటా అంటే చదువు అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్పను, కానీ మనం పెట్టిన పైసలకి అది ఆ ఇయరే తీసేస్తే ఒక పని అయిపోతుంది. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇంకోటి. 9 + 9 + 9 - 9 - 27 ఎంత? 27. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయి. 9 + 9 + 9 9 - 9 మైనస్ 9 + 9 + 9 + 9 9 ఓకే మైనస్ 9 27 ఓకే ప్లస్ 27 0 9 + 9 + 9 27 మైనస్ 9 మైనస్ 9 ఎంత? చెప్పు. 9 9 27 మైనస్ 9 అంటే ఎంత? సరే 70 మళ్ళీ 9 + 9 + 27 మైనస్ 9 మైనస్ 9 18 18 + 27 18 + 27 అడుగు అమ్మని అడుగు. అందుకే వచ్చారు అదని టెస్ట్ చేసిన అంతే, నీకు రాదని అర్థమైపోయింది. కాదు సరే నా ఇజ్జత్ అంతా గాన్ అంట. ఇజ్జత్కి ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు? ప్రెస్టేజ్ అంటారా? ప్రెస్టేజ్ అంటారా? సరే అవన్నీ ఇస్తాను నేను. అయితే మీ ముగ్గురిని తరుణ్ సతాయిస్తాడా? 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 సో మీకోసం నేను ఇట్లా అవన్నీ ఇబ్బంది పెట్టినా ఓకేనా? మీరైతే హ్యాపీ కదా ఇప్పుడు? సరే నువ్వు ఒక పాట పాడితే వినాలనుకుంటున్నా. కాదు కాదు ఇంతకుముందు ఒక వీడియో చూపించి నా పాట మంచిగా పాడినావు, ఆ పాట పాడు. ఇద్దరు వాడండి కావాలంటే, బాగా వాడిరు. దండానికి పిండేసిన నాని అంగి
ఇంకా ఎండనేదురా నీ పెండ్లికి పెట్టుకున్న ఎర్రని పారాని ఇంకా పోనేలేదురా వదినమ్మ మెడలను వేసిన 3 ముళ్ళురా 3 రోజులుగాక ముందే ఊరి తాడయిందిరా అన్నా నీ కోసం ఒక ఇల్లే గడుతరా అని దాసుకున్న పైసలన్నీ నీకే వెడితిరా ఇంతలోనే అన్నా ఆ గంగొడ్డుకే బొందదోడుకొని అన్నా ఇక ఇదే నాకు ఇల్లు అన్నవారా అన్నా నీ పెయి నిండా సరి పెడుతుందని అన్నా అన్నా పన్నవారమన్ను మీద పోసుకొని అన్నా పన్నవారమన్ను మీద పోసుకొని సూపర్ అసలు. కాదు మీరు ఇద్దరు కలిసి పాటలు పాడొచ్చు కదా. అది బేస్ వస్తాను కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అక్క పాడుతుంది నా పాట కలిసి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే. ఓకే అంటే నేను ఏమంటా అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం చూపించుకుంటేనే మనం ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు చదువు అనేది ఇంపార్టెంట్ కాదు అంటే ఇజ్జత్ పోయిందని అనుకుంటున్నావు కదా. సో ఈ పాటతోటి నువ్వు ఏడో ఉంటావు అర్థమవుతుందా. పాట నేర్చుకో. రాదేమో కానీ ఎడిటింగ్ నువ్వు ఎట్లా అంటే అట్లా చేస్తాడు. నెంబర్ 1 ఎడిటింగ్ చేస్తాడు. అందుకే మన మీద వాడు చదువుకుని మేము ఏమనట్లేనా ఎందుకంటే చదువు ఒకటే ఆధారం. అంటే నేను ఏమన్నా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ మనం బయట పెట్టుకుంటే చాలు నిజం చెప్పాలంటే. సో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అంతే. ఓకేనా. సో ఏమంటావు ఇప్పుడు ఇజ్జత్ పోయిందంటావా. పోయినా కానీ ఏం కాదులే. సో అంటే మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు అంటే ఇప్పటివరకు ఈ స్టేజ్కి ఉండడానికి ఎవరు కారణం అంటే ఏమని చెప్తారు మీరు. పొద్దున్న లేస్తే ఈ వ్యవసాయం పని ఈ పనులు మా కష్టాన్ని మేమే నమ్ముకుంటాం అనమాట. మీద ఒకరి మీద ఆధారపడకుండా ఉంటాం అంతే. ఓకే. సో ఇంకా మనం కష్టపడుతుంటేనే మనం బాగుంటామని అంతే. అంటే మిమ్మల్ని ఎవరన్నా అంటే హింసించడం అట్లా ఎవరన్నా హింసించడం ఏం లేదు కానీ అన్న ఇది పంచాయలు ఏదైనా ఉంటే లేనిపోని అని పెడతారు. ఎలక్ట్రీషియన్ అంటే లైట్స్ అంటే కరెంట్ వేస్తాడు కాదు ఇది లైట్లు వేస్తాడు. బతుకమ్మ పండగకి ఊరి ఆటకే తెలిసిన లైట్లు వేస్తాడు అట్లా ఇట్లా ఉంటాయి పంచాయలు. ఆ అట్లా పెడతారు అట్లా పెట్టుకుంటారు చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ మాకు బ్యాక్ సపోర్ట్ అంటే మాత్రం మా తమ్ముడు ఉండే పెద్ద తమ్ముడు. ఓకే. ఆయన ఇక అంత చిన్నవాకి చాలా మంది భయపడతారు. చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడే ఎవరైనా అన్నా కానీ వాళ్ళని అనటానికి నాకు అన్నదమ్ములు లేరు. ఇక ఎవరు లేరు ఇక పక్కన మా తమ్ముళ్ళు వస్తారు. మా తమ్ముళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఇక మా తమ్ముడిని కూడా లేకుండా చేసారు. ఇక ఏమైంది తమ్ముడికి? యాక్సిడెంట్ అయింది. ఓకే. దసరా రోజే యాక్సిడెంట్ అయింది. మా దగ్గరికి వచ్చిండు పండగ తీసుకుపోతానని వచ్చిండు. మీరు ఇంటికి రారి నేను పేట పోయి నేను ఏదైనా థమ్స్అప్ గడ్డి తీసుకొస్తా అన్నాడు. ఈ నుంచి అడిపోయేసరికి పోయిండు పేట పోయిండు. వచ్చేమో పొన్నే రిటర్న్ వచ్చి కూడా కాంచి క్రాస్ అవుతుంటే కారు తగిలింది. తమ్మునికి 2 పిల్లలు కొడుకులు. చిన్న తమ్ముడు నేనే ఇద్దరు ఉన్నాం. ఒక్కడు ఏం చేస్తాడు 2 అయితే 6 months హాస్పిటల్నే ఉండండి. ఐసీయూలో 40 lakhs ఏబో అయినాయి. 40 లక్షలు పెట్టినా బతకలే. ఆయన భాగం భూమి అమ్మినా కానీ అవి బతకలే. భూమి అమ్మినా పైసలు సరిపోకుంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి మరి పెట్టిరు బతకడం కోసం. అంటే ఏమైనా ఉండే బ్రెయిన్ ఏమైనా అయిందా లేదా? బ్రెయిన్ కి తగిలింది బాగా. ఓకే. ఒక కాలు ఇరిగింది. రాడ్లు వేసిరంట కానీ ఇవన్నీ సెట్ అయినాయి కానీ బ్రెయిన్ ఒకటే చేపించినా కానీ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో యశోద హాస్పిటల్ చేపించి కానీ మంచిగా ఉంటాడు అనుకున్నాం. తీసుకొచ్చి అన్నీ ఆర్వీ హాస్పిటల్ చూపించినాం. ఎన్ని చేసినా కానీ బతుకుదు. లేదు అంటే ఇప్పుడు జస్ట్ నేను అడగగానే మీరు చెప్తుంటే ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది చూడు. అంటే ఆయన అంతా మీకు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి. మా తమ్ముళ్ళు 2 తమ్ముళ్ళే మాకు అండ. మాకు ఎవ్వరు లేరు. ఇక ఆయనకు లేరు అన్న తమ్ముళ్ళు. ఇక నాకు అక్కజల్లు లేరు. మా తమ్ముళ్ళే 2
మా నాన్న ఇక ఇప్పుడు వాళ్ళు కూడా మా అమ్మ అసలు కింద పడ్డది. మా తమ్ముడు హాస్పిటల్ ఉండగానే కింద పడి నడుములకు దెబ్బ తగిలింది. ఇక ఆమె హాస్పిటల్ తిరిగి కూడా వండుకొని తినటానికి కూడా చెల్లగట్ల ఆమెకి ఆమె ఇబ్బంది, ఇట్లా లేచి నడవటానికి కూడా ఇబ్బంది పడుతుంది. అట్లా అయిపోయింది. మా తమ్ముడు ఒక్కడు పోతే 2 ఏళ్ళు ఆగంది చేయని. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పడితే నాకు ఫోన్ చేయండి, ఓకేనా? ఎవరన్నా సంథింగ్ ఏదైనా వేసి అది చేస్తే సో మీకు నేనున్నా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే మీతో మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక మంచి ఫ్యామిలీని నేను మన వ్యూవర్స్కి పరిచయం చేసిన అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నేను ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేసిన కాబట్టి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నా బిడ్డని సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేసి చాలా తక్కువ టైంలో మీ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను ఎంతోగానో ఆదరిస్తున్నారు. ఇక మీదట కూడా అలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. సింగర్ ఝాన్సీ అనే యూట్యూబ్ అకౌంట్ని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేసి ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను మరెన్నో మంచి మంచి ప్రజలను చైతన్యపరిచే పాటలతో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ మీ సింగర్ ఝాన్సీ. థ్యాంక్ యూ. ఇట్లాగే మంచి మంచి పాటలు పాడుతూ స్టెప్ బై స్టెప్ అంటే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. బట్ ఫైనల్గా నా కోసం కళ్యాణి, నువ్వు, మీ తమ్ముడు ఒక మంచి పాట పాడాలి. సో ఫైనల్ అది. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవే అప్పుడు బాధలన్నీ మర్చిపోయినామట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. సూపర్ అసలు. థ్యాంక్ యూ అన్న.